కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే. రాక్షస స్త్రీలు మరి సీతాదేవిని అనేక రకాలుగా మాటలతో హింసిస్తూ బాధపడుతూ ఉన్న సమయంలో చూశాడు హనుమంతుడు చెట్టు కొమ్మ పైన కూర్చుని తాను కనిపించకుండా అన్నీ వింటున్నాడు, చూస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు అప్పుడు త్రిజట వచ్చి చెప్పింది తన యొక్క స్వప్నం ఎలా ఉంది ఏమిటి అని చెప్పి, మీరు ఈమెని బాధ పెట్టొద్దు, ఇక నుంచి అనుగ్రహింపజేసుకోవాలి, ఎందుకంటే రేపు రాబోయేదంతా ఈవిడదే రాజ్యం, అప్పుడు మనం ఆపదలో చిక్కుకుంటాం, అందుకని ఈ అనుగ్రహాన్ని కోరుకుంటే తర్వాత మనకు భయం ఉండదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోతారు. సరే, ఆ సమయంలో సీతమ్మకి కూడా ఏమంటాడు ఏం శకునాలు, శుభశకునాలు కనిపిస్తాయి ఆవిడకు కూడా. సరే, అప్పుడు అనిపించింది అన్నమాట ఆవిడకి, ఏంటంటే అంతరాత్మ అంటారు చూడండి, అంతరాత్మ చెప్తుంది. ఎలా అనిపించిందట ఆవిడకి అంటే, రాముడు దగ్గరలోనే ఉన్నట్టు అనిపించిందట ఆవిడకి. మరి ఇంతకాలం బాధపడింది కదా ఇప్పటిదాకా, ఇప్పుడు ఆ శకునాల్లో ఆవిడకి దగ్గరలో రాముడు ఉన్నాడని ఎలా అనిపించిందబ్బా, నాకు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, పక్కన హనుమంతుడు ఉన్నాడు పైన, ఆయన హృదయంలో అంతా రాముడు ఉన్నాడు కాబట్టి, రామదూతే కదా, రాముడు పంపించగా వచ్చి కాబట్టి ఆవిడకి ఆ భావన కలిగిందేమో, ఆ శకునం ఆ ప్రకారంగా కనిపించిందేమో. సరే, ఇక అప్పుడు అంతేకాదు, ఆ దగ్గరలో ఒక పక్షి కొమ్మపై కూర్చుని గూట్లో అది మాటి మాటికి ఏదో మాట్లాడుతుందంట. పక్షి మాటలు ఉంటాయి కదా, అరుపులు కేకలు, మరి అది ఆవిడకి ఎలా అనిపించిందంటే, రాముడు వస్తాడు రాముడు వస్తాడని చెప్తున్నట్లు అనిపించిందట. అది అలా శకునాలు అంటే, శకునాల్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి, అంతే కదా, ఏవో ఉంటాయి. ఎందుకంటే మనిషి ఒంటరి జీవి కాదు కదా, మనిషి చుట్టూ కొన్ని కొన్ని ప్రాణులు కూడా జీవిస్తూ ఉంటాయి. అవి చైతన్యవంతమైనవి, చైతన్యం లేనివి అనేక స్థావర జంగమాలు ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళ యొక్క మనస్సులో ఏదైతే బాగా అంతరాంతరాలలో ఉంటుందో, బహుశా అవన్నీ అవి గ్రహించి ఆ స్పందనలు ఇవ్వచ్చు. ఎందుకంటే శకునం ఓ శాస్త్రమే నిజానికి, అది పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎంతమంది అనేది మనకు తెలియదు, వదిలేయండి. రామాయణంలో అయితే చాలా చోట్ల చూపించారు ఆ విషయాన్ని. ఇకపోతే ఇప్పుడు సీతాదేవి వీళ్ళందరూ బెదిరించి వెళ్ళిపోయారు. త్రిజట ఊరడించినప్పటికీ కూడాను లోపల వ్యధ కలిగి అప్పుడు ఆవిడ మనసులో అనుకుంటుందన్నమాట, ఇదంతా స్వగతం. నూనం మమాంగాన్యచిరాదనార్య శస్త్రైశ్చితైశ్చేత్స్యతి రాక్షసేంద్ర తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతోరివ శల్యకృంతః. రావణాసుడు బెదిరించాడు కదా, 2 నెలలు గడువు ఇస్తున్నాను, ఒకవేళ నువ్వు వశం కాకపోతే ముక్కలు ముక్కలుగా ఛేదించి అక్కడికి వంటింటికి పంపిస్తా అని చెప్పాడు. అది తలుచుకుంటుంది సీతమ్మ. ఒకవేళ ఈ 2 నెలల లోపల రాముడు రాకపోతే, వస్తే సరే, రాకపోతే, ఎందుకంటే ఇప్పటిదాకా హనుమంతుడు కంటికి కనిపించలేదు ఆవిడికి, అందుకని రాకపోతే ఏమవుతుంది, వీడు ఊరుకోడు, వీడు దుర్మార్గుడు దుష్టుడు కదా, నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఎలా నరికేస్తాడంటే ఓ ఎగ్జాంపుల్గా చెప్పాడు వాల్మీకి ఇక్కడ. గర్భస్థ శిశువు, గర్భంలో ఉండే శిశువు పోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, శస్త్రచికిత్స చేసేవాడు. ఆ రోజుల్లో కూడా ఉందన్నట్టేగా, ఆపరేషన్లు ఇప్పుడే కాదు,
అప్పుడే ఉన్నట్టు. అందుకని చెప్పాడు శస్త్రచికిత్స చేసేటువంటి వాడు ఏం చేస్తాడట, గర్భస్థ శిశువుని ఏం చేస్తాడు, బయటికి రాదుగా. బతికున్న ప్రాణి అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు బతికున్న ప్రాణి కూడా కోసేది ఇస్తున్నారు. ఆ రోజుల్లో సహజంగా బయటకు వచ్చేది శిశువు. ఇప్పుడు కానీ నిజానికి ఏంటంటే శిశువు చచ్చిపోతే లోపల అప్పుడు కోసి ముక్కలు ముక్కలు చేసి తీస్తాట. ఒకసారిగా రాదంట. ఏమో నాకు తెలియదండి ఆ విషయం, కానీ దీంట్లో చెప్పారు. ముక్కలు ముక్కలుగా కోసి తీసేస్తారు. ఇప్పుడు మరి చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేయాలి, ఆ రకంగా. అందుకని బతికొండగా చేయకూడదు, కానీ ఇప్పుడు బతికొండగానే చేస్తున్నారు మనవాళ్ళు. చేయట్లా, కోసేసి తీస్తున్నారు. కానీ అలా శస్త్రచికిత్స చేయకూడదు. సరే ఇప్పుడు అయిపోయింది. అలా చేస్తాడు రావణాసురుడు, నన్ను ముక్కలు ముక్కలు కోసేస్తాడు అని చెప్పి మళ్ళీ అయోధ్యలో అందరు గుర్తొచ్చారు. ఒకసారి అయోధ్య జీవితం గుర్తొచ్చింది సీతాదేవికి. లక్ష్మణుడు రాముడు ఇద్దరు కలిసి హాయిగా ఉంటాం. సుమిత్ర, కౌసల్య అందరూ. వీళ్ళు ఎవ్వరికీ తెలియదు కదా నేను ఈ ప్రకారంగా సముద్రంలో నావ మునిగిపోతే ఎలా ఉంటుందో నా బ్రతుకి ఇప్పుడు ఆ రకంగా అయిపోయింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంటారు చూడండి. అవన్నీ గుర్తొస్తాయి, ఎవరికైనా సహజమే. అందుకు వాల్మీకి రామాయణం అత్యంత సహజంగా ఉంటుంది. ఏదో మానవాతీతంగా అద్భుతమైన ఏమి కనిపించవు. కాబట్టి సీతాదేవి అప్పుడు వెంటనే గుర్తు, అసలు ఎందుకు నాకు ఈ గతి పెట్టింది, ఎందుకు ఈ రాక్షస వలయంలో చిక్కుకున్నాను. అదిగో వాడు వచ్చాడు. ఎవడు వాడు, ఆ మృగ రూపంలో ఎవడో వచ్చాడు. అప్పుడు ఆ మృగమే అనుకుంది, ఆకర్షణలో కావాలనుకుంది. అదే అనుకుంటుంది సీతమ్మ. నూనం సకాలో మృగరూపధారి మమాల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రం విససర్జ మూఢా రామానుజం లక్ష్మణ పూర్వజంచ. అది గుర్తొచ్చింది. నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఆనాడు. ఆ మృగ రూపంలో ఎవడో వచ్చాడు, నాకు తెలియదు ఆ సంగతి. నేను దురదృష్టవంతురాలిని కాబట్టే అబ్బో అది ఎంత బాగుందో అది కావాలని ప్రలోభపడ్డా. నేను పడి ఏం చేశాను, తెలివి తక్కువగా రాముడిని పంపించా తీసుకురండి అని చెప్పి. దాంతోపాటు ఇంకో తెలివి తక్కువ పని చేసా. ఏమిటంటే లక్ష్మణుని కూడా పంపించా. అంతేగా, లక్ష్మణుని ఎందుకు పంపించింది ఆవిడ అంటే అతని మాయ అని తెలియదు కదా. ఆ చచ్చిపోయే ముందు వారీచుడు ఏం చేశాడు, హా సీత హా లక్ష్మణానికి ఆకలి పెడితే చచ్చిపోయాడు. ఈవిడు భయపడిపోయింది. రాముడికి ఏమైనా అపాయం జరిగింది భయపడి లక్ష్మణుని పంపించేసింది. లక్ష్మణుడు వెళ్ళలేదు ఓ పట్టాన. అమ్మా నేను వెళ్ళను, ఇక్కడ మీ రక్షణ కోసం రాముడు నన్ను నియోగించాడు, ఏమైనా అపకారం జరగవచ్చు, నేను పోను అని చెప్తే కూడా వినిపించుకోకుండా మొండిగా పంపించేసేది. రాముడికి అపాయం జరిగితే నువ్వు ఇక్కడ ఉంటావా అని చెప్పేసి వాదిచ్చి కోప్పడి ఏడ్చి పంపించేసేది లక్ష్మణుడు. ఇదే ప్రారంభం, చూసారా, ఇదే ప్రారంభం. కాబట్టి ఇంత కష్టం అనుభవించవలసి ఉంది కాబట్టి ఆ ఆలోచనలు ఆ పనిచేస్తాయి. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నాడు మనిషి. బుద్ధి అట, మానవుడు బుద్ధి కర్మానుసారిణి. తాను అనుభవించాల్సిన కర్మలను అనుసరించి ఆ బుద్ధిలో కూడా అలాంటి ఆలోచనలు వస్తాయట. అంతేగా మరి, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందుకని ఇప్పుడు బాధపడుతుంది సీతమ్మ. అయ్యో రాముడిని పంపించి లక్ష్మణుని కూడా దూరం చేసుకున్నానే, నా రక్షణ కోసం అక్కడ ఉన్నాడు లక్ష్మణుడు అని చెప్పి మళ్ళీ రాముని తలుచుకుంటుంది ఆవిడ. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర హాలో జీవలోకస్య హితః ప్రియశ్చ వధ్యాం నమాం వేత్సి రాక్షసానాం. ఓ రామచంద్ర, రాముని ప్రార్థన చేసి తలుచుకుంది. సత్యవ్రతుడు రాముడు, ఏదేంటి పరాక్రమవంతుడు రాముడు, ఈ లోకానికి సర్వప్రాణులకి హితాన్ని చేసేవాడు రాముడు. అంతేకాదు జీవలోకస్య హితప్రియ, హితాన్ని ప్రియాన్ని రెండింటినీ కలిగిస్తాడు. అలాంటి వాడు రాముడు. ఇప్పుడు నా పరిస్థితి రాముడికి తెలియదేమో. ఇలా నేను రాక్షసుల చేతిలో చిక్కి మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు నోట్లో ఉంది సీతమ్మ. రావణాసురుడు ఏనాడు కత్తిబట్టి చూస్తాడో తెలియదు. అది నా పరిస్థితి, తెలియదేమో. అయినా నేను ఇంతకాలం అయింది వివాహం అయ్యి, నేను పాతివ్రత్య దీక్షతో కదా రాముడు వెంట వచ్చాను. లేదా అయోధ్యలో ఉంటే ఎవరేమన్నా రామని ఏమనలా. ఆ దీక్ష కోసమే వచ్చింది. ఇప్పుడు అదే ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను చేసిన వ్రతాలు, నా నోములు, ఇవన్నీ ఏమైపోయాయో అనుకుంటారు కదా ఎవరైనా. అదే అనన్య దైవత్వమిమం క్షమాచ
భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం అమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. అది ఎవరైనా ఒక మనిషి కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు. ఆ మర్చిపోయేవాడికి మేలు చేశాడు అనుకోండి, ఆ ఉపకారం ఏమైంది? వ్యర్థమైపోతుందట. అదే కృతజ్ఞుడికి చేస్తే వాడు మళ్ళీ తిరిగి ఉపకారం చేస్తాడు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నేను అనన్య దైవత్వం, నా భర్తని తప్ప మరొకడిని నేను పూజించను, నాకు రాముడే దైవము. కాబట్టి ఆ వ్రతం కోసం ఆ దీక్షతో నేను ఎన్నో నియమాల్ని పాటించాను. ఏ నియమాలు? భూమౌచి శయ్య. సీతాదేవి కూడా ఆ దీక్ష వహించేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? భూశయనం చెయ్యాలట. భూశయనం అంటే ఏదో ఒక వస్త్రం ఏదో వేసుకొని. కాబట్టి ఎన్నో కష్టాలు ఇవన్నీ కూడా అరణ్యవాసం ఎందుకు చేశాను, ఓర్పుతో ఎందుకు సహించింది? ఆ పాతివ్రత్య దీక్షతో. అవునా? కాబట్టి నేను ఆచరించిన ధర్మం కానీ నా దీక్ష కానీ ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా నాకు సహాయకరంగా లేకుండా పోయాయి కదా అని చెప్పి, ఇప్పుడు ఈ పతివ్రత ధర్మం కూడా వృధా అయినా, నేను రాముడిని అనుసరించి ఆయన కోసం కదా వచ్చాను, ఇప్పుడు ఇంత దూరం అయిపోయి నేను బాధపడుతున్నానే అని ఒక్కసారి విలపించింది సీతాదేవి. సరే, అప్పుడు ఇంకా అక్కడ కరెక్ట్గా హనుమంతుడు అక్కడ దగ్గరలో ఉన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. ఊరికే అలా అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయి ఆ చెట్టుని పట్టుకుని నిలబడిందట. నిలబడి ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆమెకి చక్కని శకునాలు కనిపించాయి, శుభశకునాలు కనిపించాయంట. ఆ శుభశకునాలు ఎలా ఉన్నాయంటే, ఐశ్వర్యం వరించిందనుకోండి ఒక వ్యక్తిని, అప్పుడు అందరూ వచ్చి సేవలు చేస్తూ ఉంటారు, ఐశ్వర్యవంతుడు కాబట్టి. అలా శుభశకునాలు అన్నీ ఒక్కసారిగా వచ్చేసాయట. ఇప్పుడే ఒక క్షణంలో అన్నీ సీతని సమీపించాయి. శుభశకునాలు అంటే ఏమిటట అంటే, ఎడమ కన్ను ఎడమ భుజం అదిరిందట. తర్వాత ఇంకా ఎడమ కాలు ఇది కూడా అదిరేటప్పటికి అప్పుడు ఆవిడికి అనిపించింది, ఓ రాముడు నాకు దగ్గరలోనే ఉన్నాడు అనిపించింది. అంతేకాదు, ఈ శుభశకునాలు ఇంతకుముందు కూడా కనిపించాయి సీతాదేవికి. విచిత్రం ఏంటంటే, సీతాదేవికి శుభశకునాలు, లంకలో అశుభశకునాలు కనిపించాయి, రెండు ఒకేసారి. అంటే రావణాసురుడికి వినాశనం జరగబోతున్నట్టు, తన సీతకి శుభకాలము ఆసన్నమైనట్లుగా కనిపించాయి. ఆ శుభశకునాలు ఎప్పుడైతే ఆవిడలో కనిపించాయో అప్పుడు చూడండి, ఎండ మండిపోతే మంచి వర్షం కురిస్తే ఎంత బాగుంటుందో అలా అనిపించింది ఆవిడ హృదయానికి. తర్వాత ముఖం వికసించింది. ఆవిడ ఒక్కసారి రాహు మింగేస్తాడు చంద్రుడిని, ఎప్పుడు? గ్రహణం రోజు. అలా గ్రహణం నుంచి బయటపడ్డటువంటి చంద్రుడులాగా సీతాదేవి ప్రకాశించిందట. సరే, ఇక్కడ స్వామి కూర్చున్నారు పైన, చిన్న రూపంలో కూర్చుని అన్నీ విన్నారు, అన్నీ చూశాడు ఆంజనేయ స్వామి. చూసిన తర్వాత అప్పుడు సరే, ఇప్పుడు అన్నీ తెలుసుకున్న గూఢచారిగా ఉన్నాడు ఇప్పుడు స్వామి. గూఢచారి అంటే ఎవరికి తెలియకుండా చరించడం. అన్నీ తెలుసుకున్నాను. రావణాసురుడు ఏం తక్కువవాడు కాదు, మహాప్రభావ సంపన్నుడు, అన్నీ చూశాను. వాడు ఎంత బాధ పెడుతున్నాడో సీత అన్నీ విన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు సీతాదేవి దుఃఖము అంతు లేకుండా పోయింది. ఆ తల్లికి ఇంత బాధలు ఎవరు పడరేమో భూప్రపంచంలో, సీతమ్మ పడిన బాధలు. అందుకే పేరు పెట్టుకోవడమే భయపడతారు చాలామంది. కానీ సీత అనగానే బాధలు ఎందుకు గుర్తొస్తాయి, భక్తి ఎందుకు గుర్తురాదు? అదే మనలో జాడ్యం, నెగిటివే చూస్తారు ఎప్పుడు. అంత బాధలోనూ సీతాదేవి యొక్క పాతివ్రత్యము, ఆవిడ భక్తి, ఆవిడ సౌశీల్యం ఆవిడని రక్షించింది కదా, అది కదా చూడాలి. సరే, ఇప్పుడు ఈ తల్లిని నేను ఓదార్చాలి. అంతులేని దుఃఖంలో ఉంది సీతమ్మ. నేను ఓదార్చకపోతే, అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఈవిడతో కనిపించకుండా, మాట్లాడకుండా, ఓదార్చకుండా పోతే నేను గొప్ప తప్పు చేసిన వాడిని అయిపోతాను. నా కళ్ళతో చూసేవాడిని పలకరించకపోతే ఎలాగో, మంచి మాటలు చెప్పకపోతే, ధైర్యం చెప్పకపోతే ఎలాగో, ఇదంతా స్వామి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ఎవరు రక్షకులు లేక, ఆ మాత్రం ఓదార్పు లేకపోతే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్రాణత్యాగం చేస్తే అప్పుడెలా? అది ఇంకా కష్టం కదా. రాముడు కూడా ఈవిడ పైన ప్రాణాలు పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు రాముడిని ఓదార్చడం ఇంకా కష్టమైపోతుంది. అందుకని కాదు, కాబట్టి నేను ఓదార్చాల్సిందే అనుకున్నాడు. ప్రతిదీ ఆలోచిస్తున్నారు చూడండి. సరే, ఇప్పుడు ఓదార్చాలంటే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి?
ఏ భాషలో అది కూడా ప్రాబ్లం, ఏ భాషలో మాట్లాడాలి. ఈయన వానరుడు, అది రాక్షస లోకం, ఈవిడ మనిషి. ఎవడి భాషలు వాళ్ళకు ఉంటాయి కదా కమ్యూనికేషన్, అవునా కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అప్పుడు లేదు కదా. ఇప్పుడంటే ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి అందరూ షో అని మాట్లాడేస్తారు. కానీ ఇప్పుడు ఆ రోజుల్లో అలా కాదు. ఇప్పుడు సీతమ్మకు అర్థం కావాలి, అవునా, సీతమ్మకు నమ్మకం కలిగించాలి, రాక్షసులకు అర్థం కాకూడదు, అంతే కదా. ఏం చేయాలి, పెద్ద అన్ని సమస్యలే అక్కడ ప్రతి అడుగడుగున. సరే, ఇప్పుడు అంతేకాదు, ఒకవేళ నేను సీతాదేవినికి పలకరించకుండా నేను వెళ్ళిపోయాను అనుకోండి రామచంద్రుడి దగ్గరికి, వెళ్ళిపోతే అప్పుడు రాముడు ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే, హనుమా సీతను చూశాను అన్నావు కదా, సీతతో మాట్లాడావా, సీత ఏమన్నది అని ప్రశ్న ఇస్తే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? అవునా, నేనేం సమాధానం చెప్పాలి రాముడికి? కాబట్టి నేను ఇప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి. తర్వాత ఇంకా ఏమంటాడంటే, మరి ఎలా ఓదార్చాలి, అది కూడా మళ్ళీ భాష గురించి ఆలోచన చేశాడు. ఒకవేళ నేను గనక ఇక్కడ అంటున్నాడు, యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానా మాం సీతాభీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం. నేను ద్విజ భాష అంటే ఆ రోజుల్లో ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అర్థం. సంస్కృత భాషలో ఆ రోజు కామన్ అంటే బాగా మంచి విద్యావంతులు. ద్విజులు అంటే ఎవరు? బాగా వేదాన్ని వాటిని చదువుకున్నవాడు. అంటే సంస్కృతం వాళ్ళకి మంచినీళ్ళు తాగినట్టే ఉంటుంది. కాబట్టి ఆ భాషలో మాట్లాడితే ఆంజనేయ స్వామి తక్కువ వాడు, అన్నీ వచ్చాయి. చతుర్వేదాలు అవపోసన పట్టినవాడు, సంస్కృతం ఏముంది అందులో, ఆయన గొప్పేం కాదు. ఆ భాషలో మాట్లాడితే అప్పుడు సీతాదేవికి అనుమానం వస్తుందండి. ఏమని? ద్విజ భాష మాట్లాడేవాడు లంకలో ఎవరుంటారు? రావణాసురుడు కూడా వేదాలు చదువుకున్నాడు. కాబట్టి రావణాసురుడే సంస్కృతంలో మాట్లాడతాడేమో, మనకు తెలియదు. మరి ఇదంతా సంస్కృతమేగా మరి. అందుకని ఆ భాషలో మాట్లాడితే అప్పుడు సీతాదేవికి భయం వస్తుందేమో. ఎందుకంటే నాలాంటి వానరుడు సంస్కృత భాషలో మాట్లాడడం సంభవం కాదు కదా, అప్పుడు సంస్కృతంలో మాట్లాడితే కష్టమే కదా అని మళ్ళీ అనుకుంటాడు. మరి మాట్లాడకపోతే సీతమ్మని ఎలా ఓదార్చాలి, మళ్ళీ ఆలోచన. సరే, అంతేకాదు ఇప్పుడే భయంతో వణికిపోతుంది సీతమ్మ రావణాసురుడిని చూసి. నేను కనుక మళ్ళీ అదే భాషలో మాట్లాడితే వీడు రావణాసురుడే మళ్ళీ ఇంకో రూపం దాచి ఈ నాటకం ఆడుతున్నాడేమో అనుకోవచ్చు. ఆ భయంతో ఒక్కసారి మళ్ళీ కేక పెడుతుందేమో, గట్టిగా అరిచేసి, గట్టిగా అరుస్తారు కదా భయం వేసినప్పుడు. అరిస్తే ఈ రాక్షసులందరూ మళ్ళీ ఆయుధాలు తీసుకొని పరిగెత్తుకుంటూ రావచ్చు, అవునా. పరిగెత్తుకుంటూ వచ్చేసి అందరూ కుమ్మడిగా వచ్చి నన్ను పట్టుకుంటారేమో మళ్ళీ. అప్పుడు నాకు ఈ మాత్రం మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోతుంది, అవునా కదా. లేకపోతే నేను పెనుగులాడి పరిగెత్తి అటు ఇటు చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి రాక్షస్త్రీలు కొంతమంది రాక్షసుల్ని పిలుస్తారు, వాళ్ళని పిలిస్తే పెద్ద యుద్ధమే జరిగిపోతుంది, అంతే కదా. ఇదంతా ముందు ఊహించుకుంటున్నాడు. ఒక్క రాంగ్ స్టెప్ వేసాడంటే మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకని వాళ్ళందరూ వస్తే యుద్ధం చెయ్యాలి, అవునా కదా. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు, కాబట్టి ఏమైనా జరగవచ్చు. నేను కనుక పట్టుగానే పొరపాటున కాసేపు అసలు ఇంకా రాముడికి సీతాదేవి సంగతి తెలియదు, ఇంకా తెలిసే అవకాశమే ఉండదు కదా. రాక్షసుల చేతికి చిక్కినా, నేను ఒకవేళ సంహరించబడ్డా బంధింపబడ్డా ఏమైనా రాముడికి ఇంకా సీత జాడ తెలిసేటువంటి అవకాశం లేదు. ఒక్క వానరుడు సముద్రాన్ని దాటి రాలేడు, ఒక్క ఆంజనేయ స్వామి వచ్చాడు, అది తెలుసు ఆయనకి. మరి ఎలాగ ఇప్పుడు? దీన్నే అంటారు మన పెద్దలు, కీడెంచి మేలంచాలి. కీడు జరగటం కాదు, కీడు ఎంచి ఇలా చేస్తే అలా అవుతుందేమో అనుకుని మళ్ళీ ఆలోచన చేయాలి, అవునా కదా. ఊహించుకోవాలి కొంతవరకు సిచ్యుయేషన్స్ని అనుకుని, సరే ఇప్పుడు ఎలాగూ ఒకవేళ నాకేమైందని ఎవరన్నా పోని ఒక వానరుడు వచ్చి మళ్ళీ సీత జాడ తెలుసుకుంటారంటే అవకాశమే లేదు కదా. ఏం చేయాలి ఆలోచించాడు, చాలాసేపు ఆలోచించి అప్పుడు అనుకున్నాడు. కాబట్టి నేను దూతగా వచ్చాను రామకార్యం పైన. దూత అనేవాడు సరిగ్గా నడుచుకోకపోతే, సరిగ్గా ఆలోచించకపోతే ఏమవుతుందో అర్థం అనర్థం అయిపోతుంది, జరగవలసిన కార్యం కాస్త చెడిపోతుంది. కొంతమంది అలా ఉంటారు, నాకు అన్నీ తెలుసు,
నేనేం చేసినా అన్నీ బాగానే జరుగుతాయి అనుకుంటారు, అలా అని చేసింది కూడా చెడగొట్టుకుంటారు. అందుకు ఆలోచించాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలంటే ఊరికే ఏదో సంభాషణ చేయటం కాదు, సీతాదేవికి ఆవిడ మనస్సుకి ముందు ఒక ఉపశమనం, ఒక శాంతి కలిగించాలి. దానికి ఉపాయం ఏంటి చూడండి. రామవక్రకర్మాణం సుబంధుమను కీర్తయన్ నైనాముద్వేజయిష్యామి తద్బంధుగతమానసాం. అది రామం అక్లిష్టకర్మణం. ఈ మాట వాల్మీకి ఎన్నిసార్లు ప్రయోగించాడో రామాయణంలో. రామం అక్లిష్టకర్మాణం. రాముడు అంటే ఎవరు? ఏ కర్మ అయినా ఆయనకి క్లిష్టం కాదట. క్లిష్టం అంటే కష్టం కాదు, ఏదైనా అవలీలా చేయగలిగినటువంటి ఒక గొప్ప సామర్థ్యం ఆయనకు ఉంది. అలాంటి రాముడు సుబంధుం, సీతాదేవికి రాముడి కంటే మించిన ఆత్మబంధువు ఎవరున్నారు? ఆ రాముణ్ణి గనక నేను కీర్తిస్తే అప్పుడేమవుతుంది? సీతాదేవికి ఈ భయం ఏముండదు. నన్ను నేను వెళ్ళి నాకు నేనుగా మాట్లాడిన భయం వేస్తుంది ఆవిడకి. ముందు రాముణ్ణి కీర్తించాలి. అలా కీర్తించిన తర్వాత అప్పుడు శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం శ్రద్ధాస్యది యథాహీయం తథా సర్వసమాదదే. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి గురించినటువంటి మంగళప్రదమైనటువంటి వచనములు కొన్ని పలికితే, ఆ కథ అంతా పలుకుతే అప్పుడు ఆవిడకి ఎంతో మధురంగా ఉంటుంది. అవునా కాదా? రాముడు సాధించిన కార్యములు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ తెలుసు హనుమంతుడికి. అవన్నీ వినిపిస్తే అప్పుడు ఏమకి నా పైన నమ్మకం కలుగుతుంది, మనసుకి ఒక ఉల్లాసం కలుగుతుంది, నా మీద విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నేను హాయిగా మాట్లాడచ్చు. చూసారా? సో మాట్లాడాలంటే కూడా ఆలోచిస్తున్నాను, ఆవేశం లేదు ఇందులో, ఆలోచనే ఉంది. సో అయిపోయింది. ఇక్కడి నుంచి ఆ చెట్టు కొమ్మ పైన కూర్చొని ప్రారంభం చేశాడు. ఎక్కడి నుంచి? దశరథ మహారాజు ఉన్నారు, ఆయన 4 పుత్రులు కలిగారు. ఆ కథను సంక్షిప్తంగా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి మరి వనవాస దీక్ష, రాముడు ఎట్లా 14 సంవత్సరాలు వచ్చాడు, ఇదంతా చెప్తూ అదిగో ఆ సీతమ్మ అపహరించబడింది, ఆ సుగ్రీవుడితో రాముడు స్నేహం చేసుకున్నాడు, అలా వానరులందరూ వెతుకుతూ ఉన్నారు. సంపాతి మాటలు విన్న తర్వాత సీతాదేవి లంకలో ఉందని తెలిసి ఆమెను చూడ్డానికి సముద్రాన్ని దాటి నేను వచ్చాను సంక్షిప్తంగా చెప్పారు. చెప్పిన తర్వాత రాముడు సీత యొక్క రూపం ఏమిటో వర్ణనంతా చేసినట్లు, ఆయన చెప్పినట్లుగానే అదే రూపముతో ఇక్కడ సీతాదేవి నాకు కనిపించింది అని ముగిస్తాడు. చూసారా? అది తెలివి అంటే, వివేకం అంటే. ఎప్పుడైతే దాంతో ముగించేసి ఊరుకున్నాడు, ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దామని, అంతే కదా, మిన్నకున్నాడు. అప్పుడు సీతాదేవికి ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతం అనిపించింది. లంకలో రాముడు గురించి మాట్లాడేవాడెవడు, రామనామం పలికేవాడెవడు? లంకలో ఎవరూ లేరు. రామకథ వినిపించింది ఏమిటి నాకు అనేసి ఒక్కసారి పైకెత్తి చూసింది. తల చూస్తే సింసుపా వృక్షం కనిపించింది. కనిపించేటప్పటికీ ఆ అన్ని దిక్కులు కలిగి చూసిందట సీతాదేవి. అప్పుడు అనుకుందట, నేను రాముణ్ణే స్మరిస్తూ ఉన్నాను కాబట్టి నాకు అట్లా వినిపించాయేమో. అంతే కదా, నిత్య నిరంతరము నేను రాముని అనుస్మరణ చేస్తూ, సర్వాత్మన రామం అనుస్మరంతి, నిత్య నిరంతరము రాముణ్ణి స్మరించుకుంటూ ఉంది కదా ఆవిడ. ఆ శబ్దం, రామశబ్దం వినగానే ఆనందం వేసిందట సీతాదేవికి. సరే, చూస్తే ఆ కొమ్మల మాటున ఈ వానరుడు కనిపించాడు. వానరుడు కనిపించేటప్పటికీ అప్పుడు మళ్ళీ ఆవిడ ఒక్కసారిగా దుఃఖం వచ్చేసిందంట. ఎందుకు దుఃఖం వచ్చేసింది అంటే, అసలే దుఃఖపీడితురాలు అయిపోయింది, అలా వానరుడు కనిపించాడు. అవును, ఇది కలేమో, ఎందుకంటే ఈ లంకలో రాముడు గురించి చెప్పేవాడు ఒకడు ఉండడు. నేను తలచి పగటి కళ్ళు అంటారు చూడండి, ఒక్కోసారి పగలు కూడా కల వస్తుంటుంది, అవునా కాదా? రాత్రి కల వస్తుంటుంది. ఒకసారి నేనేమన్నా మనసులో కలగంటున్నానేమో మానసికంగా. కాకపోతే ఈ లంకలో ఈ శబ్దం నాకు ఎలా వినిపిస్తుంది, ఈ మాటలన్నీ కూడా, వీడెవడో వానరుడు వచ్చాడే, పైగా ఇది కల అయితే ఇది ఇంకా ప్రమాదం. ఎందుకని? కలలో కోతి కనిపించకూడదంట. మన పెద్దలు చెప్తారు కదా, కలలో కోతి కనిపిస్తే చాలా ప్రమాదం అంట.
ప్రమాద చిహ్నం అని చెప్తుంటారు. కాబట్టి మా అసలు ఎవరికి ఏమి కీడు సంభవిస్తుందో, రాముడికి ఏమైందో, మా తండ్రి గారికి ఏమవుతుందో తెలియదు, ఎందుకు ఇక వానరుడు నాకు కనిపించాడు అని మళ్ళీ ఆలోచిస్తుంది. అసలు ఇది స్వప్నం కాదులే, ఎందుకంటే నిరంతరం శోకము దుఃఖంలో ఉంటే నిద్ర పట్టదుగా. నిద్ర పడితే కల వచ్చేది, నిద్రే లేని నాకు కల ఎక్కడిది, కలే లేనాడు నాకు ఈ వానరుడు కనిపించడం ఏంటి కలలో, ఇది కల కాదు. మరి కల కాదు మరి ఏమిటంట, అదొక అవస్థ. చూడండి సీతమ్మ అంటుంది, రామేతి రామేతి సదైవ బుద్ధ్యా విచింత్య వాచా బ్రువతి తమేవా తస్యానురూపంచ కథాం తదర్థాం ఏవం ప్రపశ్యామి తథా శృణోమి. మనస్సు ఎలాంటిదో సీతమ్మ ఎంత విశ్లేషణ చేస్తుంది చూడండి. మనస్సు శక్తి ఎట్లాంటిది ఏంటంటే, రామేతి రామేతి నిత్య నిరంతరము రామారామాన్ని నేను స్మరించుకుంటూ ఉన్నాను, రామ శబ్దమే స్మరిస్తూ ఉన్నాను, ఉచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి రాముడికి అనుగుణమైనటువంటి రూపము, ఆ అర్థాన్ని బోధించేటువంటి విషయాలే నాకు కనిపిస్తున్నట్లు వినిపిస్తున్నట్లు ఉన్నాయి. ఇది నా మనస్సు యొక్క ప్రొజెక్షన్, నా మనస్సు కల్పించుకుందేమో, మనోరథమేమో, నాకు అందుకే అలా వినిపించిందేమో. ఎందుకని ఎవరిని గురించి ఎక్కువ తలుచుకుంటే అవే మనకి ఉంటాయి. సినిమా కనిపించినట్టు కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది, మనసే అంతా కారణం. అందుకని ఆ మాటలే వింటున్నట్లుగా అవే తత్సంబంధమైన విషయాలు నాకు ఇలా తోస్తున్నాయేమో మనసులో అని అనుకుంటుంది. కాబట్టి నా మనసు పూర్తిగా రాముడిలో లగ్నమై ఉంది. కాబట్టి ఇవన్నీ నాకు ఆలాపన అంటారు వీటిని. చూడండి, మామూలుగా మీరు అలా పడుకోనండి మగత నిద్రలో ఎవరు పిలిచినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ పిలిచేవాళ్ళు ఎవరై ఉంటారు, మీకు బాగా సన్నిహితులు అయ్యి వెళ్తుంటారు. ఆలాపన, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు వచ్చినట్టుగా పలకరించినట్టుగా ఇవి ఆలాపన అంటారు. ఇది స్వప్నావస్థలోనే కాదు, మగత నిద్రలో కూడా వస్తాయి ఒక్కొక్కసారి. పూర్తి నిద్ర కాకపోవచ్చు, ఇది మనసులో అనేక స్థితులు ఉంటాయన్నమాట. సరే ఊహించుకుంటున్నానేమో అనుకుంది. ఎందుకంటే లంకలో అసంభవం, రామకీర్తన లంకలో జరగదు, వాడు రావణాసురుడు కదా, మరి ఎలాగూ. సో నా యొక్క ఆలాపన. అయితే ఆలాపనకి రూపం ఉండదు కదా, మనస్సులో భావనే కదా, దానికి రూపం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నాకు ఎదురుగా వానరుడు కనిపిస్తున్నాడుగా, అవునా కాదా? మా వానరుడుగా ఆకారం కనిపిస్తుంది, మాట్లాడుతున్నాడు, అంటే ఆయనే కదా రామకీర్తన చేసింది, మాట్లాడుతున్నాడు కదా. ఏమిటో అర్థం కాలేదు, నేను స్వప్నంలో ఉన్నానా మెలకువగా ఉన్నానా, ఉంటే ఇదేమిటి అసంభవమైంది కనిపిస్తుంది ఏంటి నాకు, నా మనసు ఊహించుకుంటుందా, డోలాయమానంగా ఉంది, మనసు అటు ఇటు ఊగుతోంది నిశ్చయం లేకుండా. అప్పుడు వెంటనే మళ్ళీ దేవతలను తలుచుకుంది. బృహస్పతి, దేవతలు ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలందరికీ నమస్కారం చేసింది. చూడండి, సీతమ్మైనా మనుష్య రూపంలో ఉంది కదా, మరి ఆ దేవతలు నమస్కారం చేసుకొని ఏమైనా సరే ఈ వానరుడు గనక నిజంగా రామకథను గనక గానం చేసి ఉంటే ఇది సత్యమగుగాక, నా స్వప్నం కాకుండాగాక, ఈ స్వప్నే కావద్దు అని అనుకుంది మనసులో. అనుకునేటప్పటికీ అప్పుడు ఆ స్వామి పైన హనుమంతుడు ఎంతో వినయంతో, రాముడంటేనే ఆయనకి అమితమైనటువంటి భక్తి, సీతమ్మని చూసేటప్పటికి ఇంకా ఇదైపోయాడు ఆంజనేయ స్వామి, కరిగిపోయాడు ఆయన. కాబట్టి అమితమైనటువంటి వినయభావంతో తలపైన 2 చేతులు పెట్టుకొని దోసలు కట్టి ఆయన నమస్కారం చేస్తూ సీతాదేవికి అప్పుడు ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? అమ్మా నువ్వెవరివి, ఎందుకు ఈ రకంగా మాసిపోయిన బట్టలు కట్టుకొని ఈ చెట్టు కొమ్మ పట్టుకొని ఇలా నిల్చొని ఉన్నావు, ఎవరివమ్మా నీవు, ఎందుకు అలా దుఃఖిస్తున్నావు, కారణం ఏంటి అని చెప్పి, నువ్వు ఏ జాతికి చెందిన దాని అని అడిగాడు. ఎందుకంటే రావణాసురుడు అంతఃపురంలో బోల్డ్ మంది ఉన్నారు, రకరకాల జాతులు వాళ్ళు ఉన్నారు, సురులు అసురులు నాగులు గంధర్వులు కిన్నెరులు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఏ జాతికి చెందిన స్త్రీవమ్మా, ఏమో నాకైతే ఏమనిపిస్తుందంటే నీవు దేవతా స్త్రీవి అనిపిస్తోంది అని అన్నాడు. అని ఇంకా కొన్ని చెప్పాడు. అంటే దేవతా స్త్రీలు ఎవరున్నారో రోహిణీదేవివా లేకపోతే అరుంధతీదేవివా ఇలా ప్రశ్నించాడు. ప్రశ్నించిన తర్వాత మళ్ళీ
ఒక మాట అడిగాడు. అయినా ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు నువ్వు? నిన్ను చూస్తుంటే రాజలక్షణాలు ఉట్టి పడుతూ ఉన్నాయి. మళ్ళీ రెండోసారి రాజలక్షణాలు ఉట్టి పడుతున్నాయి. దేవతా స్త్రీలు వేరుగా ఉంటారు. మానవుల్లో రాజులు, మహారాజులు ఉన్నారు చూసారా, అందులో రాముడు అవతార పురుషుడాయి, మరి సీతాదేవి అంతే. కాబట్టి ఆ రాజలక్షణాలన్నీ ఉట్టిపడుతూ ఉన్నాయి తల్లి. అందుకని నాకు అనిపిస్తోంది, మనిషి ప్రారంధం ప్రకారం జన్మిస్తాడు కదా. ప్రారంధం అంటే ఏంటి? పూర్వజన్మ పాపమో పుణ్యమో దాన్ని బట్టి వాళ్ళ శరీరం కూడా ఏర్పడుతుందట దాన్ని బట్టి. కాబట్టి నాకు అనిపిస్తోంది, సాముద్రిక శాస్త్రం చదివిన వాడికి సాముద్రిక శాస్త్రం తెలుసు. ఆ శాస్త్ర ప్రకారంగా నీవు కనిపిస్తున్నావు నాకు. ఆ నిర్మాణం కూడా అలాగే జరిగింది. అందుకు నీవు చక్రవర్తి భార్యవే అయ్యి ఉంటావు. ఎవరో ముందే చెప్పకూడదు కదా, అయ్యి ఉంటావు అనే. ఆయన మళ్ళీ రెండోసారి, అమ్మ నేను అడుగుతున్నాను, నాకు తెలియదు కదా పూర్తిగా, అందుకని నీవు సీతాదేవివే కదా. జనస్థానంలో ఆనాడు రావణాసురుడు అపహరించుకొచ్చాడు కదా, నువ్వు సీతాదేవివే కదమ్మా అని అడిగాడు. అని నాకు అనిపిస్తోంది అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు సీతాదేవికి సంతోషం, ఎంత అమృతం కురిపించినట్టు అయిపోయి వెంటనే అవునవునవును అని చెప్పేసింది. నేను చూడు, దాని పరిచయం కూడా ఎలా చేసుకుంది సీతాదేవి. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. నిజంగా వంశమర్యాద నిలబెట్టడం అంటే ఇదే. ఆవిడేం చెప్పింది, ఈ భూమండలములో వెళ్ళినటువంటి రాజులందరికంటే మహాప్రసిద్ధమైనటు బుద్ధిశాలి, శత్రువుల్ని దమించినటువంటి దశరథ మహారాజు కోడల్ని అని చెప్పి. ఆ మిస్సెస్ రామ అని చెప్పలే. అది ఈనాడు పెళ్లి కార్డులు కూడా ఎలా కొట్టుకుంటారు తెలుసా పిల్లలు? నేను పెళ్లి చేసుకుంటున్నా, ఇదిగో నా కాబోయే ఈవిడ, ఇది పిల్లలు ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్. పూర్వం ఆ పై వాళ్ళని ముందు పెట్టుకుని చేసేవాడు శుభలేఖలు, అవునా? ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, అంత ట్రెండీ. కానీ సీతమ్మ ఎప్పుడు మన పై వాళ్ళని మర్చిపోకూడదండి. వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నామన్న సంగతి మర్చిపోతే మన కింది వాళ్ళు మన వాళ్ళని మర్చిపోతారు. అంతేనా కాదా? కాబట్టి ఆ కల్చరు ఒక తరం నుంచి ఇంకో తరానికి రావాలంటే వాళ్ళని ముందు పెట్టుకోవాల్సిందే. దశరథుడు లేకపోతే రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎంత కష్టపడ్డాడు సంతాన ప్రాప్తి కోసం, యజ్ఞం చేశాడు కదండి, అవునా? మరి ఆయన ఎలా మర్చిపోతారు? అది కాబట్టి నేను దశరథ చక్రవర్తి యొక్క కోడల్ని. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ్నాహం భార్యా రామస్య ధీమతః. తర్వాత తండ్రి గారి గురించి చెప్పింది. విదేహ మహారాజు అయినటువంటి జనకుడు కుమార్తెని నేను, నా పేరు సీత, నేను రాముడు భార్యని. పరిచయం చూడండి అలా చేసుకుంది. తర్వాత చెప్పింది, 12 సంవత్సరాలు మేము అయోధ్యలో ఉన్నాము. వివాహం అయిన తర్వాత 13 సంవత్సరంలో ఇలా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కైకేయి వరములు కోరింది. ఇదంతా సంక్షిప్తంగా చెప్పేసింది. చెప్పిన తర్వాత అదంతా విన్నాడు. విన్న తర్వాత అప్పుడు సీతాదేవి మాటలు విన్నప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామికి కూడా కొంచెం నమ్మకం కలిగింది. ఒకళ్ళకొకళ్ళు ఇక నమ్మకం కలుగుతోంది. ఆ సమయంలో ఇంకప్పుడు సీతాదేవి గురించి చెప్పాడమ్మా, నేను ఆ రాముడు పంపించిన దూతనే. ఇప్పుడు పరిచయం చేసుకున్నాడు ఆయన. కాబట్టి రాముడు చాలా ఇదిగా క్షేమంగానే ఉన్నాడు, నీ క్షేమం తెలుసుకొని రమ్మని నన్ను పంపించాడు శ్రీరాముడు చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రాముడి గురించి చెప్పేటప్పుడు కొన్ని విశేషణాలు చెప్తాడు. యో బ్రాహ్మవస్త్రం వేదాశ్చ వేద విదాం వరః సత్వాం దశరథీ రామః దేవీ కౌశలమబ్రవీత్. మరి రాముడు అంటే ఉట్టి రాజు కాదైనా వేదవేత్తలలో గొప్పవాడు, వేదాన్ని ఎరిగినటువంటి బ్రాహ్మణులందరిలో గొప్పవాడు రాముడు. పుట్టింది క్షత్రియ కులంలో పుట్టినా వేదాలని ఎరిగినటువంటి పరబ్రహ్మమే శ్రీరామచంద్రుడు. కాబట్టి వాళ్ళందరిలో గొప్పవాడు. అలాంటి దశరథుడు సకల అస్త్రములను ఎరిగినవాడు. క్షత్ర విద్య బ్రహ్మ విద్య రెండు తెలిసినవాడు రాముడు, రెండు తెలుసు ఆయనకి. కాబట్టి సకల అస్త్రములు ఆయనకి హస్తగతమైన ఉన్నాయి. వేదవేద్యుడైన వాడు రాముడు.
సకల వేదములో ఆయనకు తెలుసు. అలాంటి రాముడు నీ క్షేమ సమాచారాలు అడిగాడు. ఇహ మరి ఆయన అనుసరించేటువంటి లక్ష్మణుడు మరి ఆయన కూడా ఎంతో బాధపడుతున్నాడు. రాముడు బాధపడితే లక్ష్మణుడు బాధపడ్డా? ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. శిరస్సు వంచి నీకు నమస్కారం చేశాడు లక్ష్మణస్వామి అని చెప్పేటప్పటికీ అప్పుడు అనుకున్నాడు, కాబట్టి మానవుడట బతికుంటే ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా మేలు జరుగుతుందట, శుభం కలుగుతుందట. ఆ సామెత నిజమో, ఈనాటికి నిజమైంది కదా అనుకున్నారు. సరే, ఒకళ్ళకొకళ్ళు విశ్వాసం కలిగింది. కలిగిన తర్వాత ఈమెకు పర్వాలేదు, నా ఎంత నమ్మకం ఏర్పడింది అన్న తర్వాత స్వామి చెట్టు కొమ్మ దూకి నెమ్మదిగా 1 అడుగు 4 అడుగులు ముందుకేసేట, ఇంకొంచెం మాట్లాడుకుందామని ఉద్దేశంతో. ఇప్పుడు ఎక్కడున్నాడు? అంత దూరంలో ఆ చెట్టు కొమ్మ పైన ఉన్నాడు కాబట్టి ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు. కానీ ముందుకొచ్చాడు భయం వేసింది సీతమ్మకి. బాగా నలిగిపోయింది కదండి, మోసపోయింది కదా సీతాదేవి. అందుకని ఎవరైనా భయం వేస్తుంది అన్నమాట. ఇప్పుడు వీడెవడో ముందుకొస్తున్నాడు, మరి దగ్గరకు వస్తున్నాడు మాట కానీ భయం అయిపోయి చీ నేను అనవసరంగా మాట్లాడాను వీడితో, రావణాసురుడేనేమో వీడు ఈ వానర రూపాన్ని ధరించి వచ్చి నన్ను ఇలా మోసం చేస్తున్నాడని చెప్పి మళ్ళీ ఒక్కసారిగా శోకిస్తూ కూలబడిపోయి. మనసు అట్లాగే ఉంటుంది ఎవరిదైనా. దెబ్బతిన్న మనసు కదండి. చాలా కాలం ఎంతో బాధపడి 10 నెలలు ఇప్పుడు క్షోభం అనుభవించింది సీత. అవునా కాదు? రాక్షసుల మధ్యలో నలిగిపోయింది ఆవిడ. అందుకని మనస్సు తొందరగా నమ్మలేకపోతుంది. ఎందుకంటే మోసం చేసి తీసుకొచ్చాడుగా. అవునా? భిక్షకుడి రూపంలో వచ్చాడు, సన్యాసి రూపంలో వచ్చాడు, వేదాలు చదివాడు, పాప భిక్ష పెట్టడానికి వచ్చింది, ఎత్తుకొచ్చేసాడు. అలా మోసపోయి ఇలా చిక్కిపోయింది కదా, అందుకని భయం వేస్తుంది అనమాట మాటికి అని. ఇహ కుప్పకూలిపోయింది. మళ్ళీ ఆంజనేయ స్వామి అయోమయంలో పడ్డాడు. ఇప్పటిదాకా బాగా మాట్లాడింది, నమ్మకం ఏర్పడింది నేనంటే, మళ్ళీ ప్రకారంగా దుఃఖిస్తుంది సీత. ఏం చెయ్యాలబ్బా, ఏమి చెయ్యాలో తోచక నమస్కారం ఇట్లే నిలబడ్డాడు ఆయన. ఆ తల్లి ఎప్పుడు మాట్లాడితే అప్పుడేలైనా మాట్లాడకుండా ఉన్నాడు. సరే, ఇలా ఉన్న తర్వాత అప్పుడు ఇంక ఈవేంటి భయంతో అసలు హనుమంతుడి వైపు చూడట్లే, మొహం తిప్పుకొని కూర్చుంది. మరి స్వామి ఏం చేశాడు? అప్పుడు మాట్లాడలే, ఇట్లా నమస్కారం చేశాడు. మళ్ళీ ఆమెకి లోపల అనిపించింది, అంతరాల్లో అనిపించి, మరి నువ్వు రావణాసురుడివే అయితే ఎందుకు మాటికి వచ్చి నన్ను ఇలా మాటలతో బాధ పెడతావు, నువ్వు మోసం చేస్తున్నావు, నీకు మంచిది కాదు అను. లేదా నా మనసు ఏమన్నా తప్పుగా భావించిందేమో, నా అనుమానం నిజం కాకపోవచ్చు, నువ్వు రావణాసురుడు కాదేమో. ఎందుకంటే రావణాసురుడిని చూడగానే నా మనసు బాధపడిపోతుంది, భయపడిపోతుంది. అవునా కాదా? కానీ నిన్ను చూసి నా మనసు సంతోషిస్తుంది ఏమిటి అని అనుకుంది. అంటే అంతరంగం చెప్తుంది కదా, కొంత అంతరంగంలో ఉన్న అనుమానం ఒకటి వస్తుంది కదా మనిషికి. ఇలా మనసు ఊగులాడుతుంది ఎవరికైనా ఆ సమయంలో. ఎంత సహజంగా చెప్పారు చూడండి వాల్మీకి, అతీతంగా చూపించలేదు. మానవ రూపంలో ఉన్న మానవ రూపంలోనే మానవులు కానీ. కాబట్టి కాదు రావణాసురుడైతే నా మనసు బాధపడుతుంది, నిన్ను నీ రూపం చూడగానే ఇప్పుడు నాకు సంతోషం కలిగింది ఏంటి, ఆనందం కలిగింది ఏమిటి. ఒకవేళ నువ్వు రామదూతవే అయితే నీకు భద్రం మేలు కలుగుగాక అని. మరి నాకు రామకథ చాలా ఇష్టము, నువ్వు రాముడి గురించి కీర్తించావు కదా, ఇంకాస్త చెప్పు. ఇప్పుడు గుణాన్ రామస్య కథయా ప్రియస్య మమ వానర చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యధారయ. చూడండి ఆంజనేయ స్వామి ఎంత బాగా ప్రిడిక్ట్ చేశాడో. రామకథ చెప్తే ఈవిడ మనస్సు సంతోషిస్తుందని భావించి రామకథ చెప్పేశాడు కొంత. అవునా? అన్నట్టు సీతాదేవి ఏమేమంటుంది, నాకు ప్రియుడు రాముడు, ఆయన గుణాలు వర్ణించి చెప్పు, ఇప్పుడు నాకు గుణగణాలు వర్ణించి చెప్పు. ఎందుకంటే నా చిత్తాన్ని నువ్వు హరిస్తున్నావు రాముడు మాటలు చెప్పి, కాబట్టి ఇంకా రాముడే గుణగణాలని నువ్వు వర్ణించి చెప్పు అనుకుంటుంది. సరే, మరి రాముడు పంపించాట వానరుడు, నేను ఎంత బాగా కళ్ళతో ఎదురుగా చూస్తున్నాను వానరుణ్ణి అని సంతోషపడిపోయింది. ఇకపోతే ఒకవేళ రాముడు నాకు స్వప్నంలో కూడా ఇంతవరకు పిచ్చలా, అంటే మనసులో తపస్సు చేస్తుంది తప్ప నిద్ర పడితే కళ వచ్చేది, కళ వస్తే కదా రాముడు కనిపించేది.
ఇప్పుడు కళ్ళకి కనిపించక స్వప్నంలో కనిపించలేదు. స్మరించి స్మరించి తలచి 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 నేను ఇలా అయిపోయాను. స్వప్నం కూడా లేదు, కల కూడా రావట్లేదు నాకు వానరా అని చెప్పేసి, సరే ఇప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది. సరే మొత్తానికి ఏమో నా మనసు ఏమైపోయిందో నాకు తెలియట్లేదు, ఇక ఆలోచించి ఆలోచించి నాకు ఇలా అయిపోయిందేమో అనుకొని ఆవిడ నెమ్మదిగా అడిగింది. సరే ఇప్పుడు రాముడి గురించి వర్ణించి చెప్పు. మరి పైపైన కథ చెప్పడం కాదు, నిజంగా రాముడిని చూసావా? రాముడు ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన రూపం ఏమిటి చెప్పు. అలాగే లక్ష్మణుడు పక్కన ఉన్నాడు, నీకు తెలుసుగా, నిజంగా నువ్వు చూసుంటే మరి లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు. ఓ పరీక్ష ఎవరికి? ఆంజనేయ స్వామికి పరీక్ష పెట్టింది ఆవిడ. ఆవిడేం తక్కువ కాదు, తొందరగా పరీక్ష. సరే ఆంజనేయ స్వామికి ఇంకా సంతోషం, ఎందుకంటే ఇంకా రాముడి గురించి వర్ణించి చెప్పుకోవచ్చు. ఆనందంగా ఇప్పుడు మా హనుమంతుల వారు రాముడి గురించి, ఆయన దివ్యమంగళ శోభని, రాముడి గుణగణాలని మొత్తం వర్ణించి చెప్పాడు చక్కగా. ఇవన్నీ కూడాను చెప్పిన తర్వాత ముందు కథ చెప్పాడు, తర్వాత రాముడి యొక్క గుణగణాలని చెప్పాడు. ఇదంతా సీతాదేవి విన్నది. విన్నప్పుడు పూర్తిగా విన్న తర్వాత కాస్త నమ్మకం కలిగి అప్పుడు ఆయన పరిచయం అప్పుడు చేసుకున్నాడు. అమ్మ నేను వానరుడినే, మా జాతి వానర జాతి, మరి మా రాజు సుగ్రీవుడు, ఇలా వీళ్ళిద్దరికి స్నేహం కలిగింది అని చెప్పేటప్పటికి ఆవిడకి మళ్ళీ ప్రశ్న. లాయర్ అండి సీతాదేవి, నిజం అడిగింది. అవును, రాముడేమో మనుష్య జాతికి చెందినవాడు, మీరేమో వానర జాతి అంటున్నావు, మీ ఇద్దరికి మైత్రి ఎలా కుదురుతుంది? అసలు రెండు జాతులు వేరు కదా. మనం మనుషులతో స్నేహం చేస్తాం కానీ వానరులతో స్నేహం చెయ్యం కదా. రెండు జాతులు వేరైనప్పుడు స్నేహం ఎలా ఏర్పడింది మీకు చెప్పేసి నాకు పూర్తిగా వర్ణించి చెప్పు అనేటప్పటికి మళ్ళీ అన్నీ వర్ణిస్తాడు. రాముడి యొక్క రూపాన్ని, రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని ముఖ్యంగా వర్ణించి చెప్తాడు. ధనుర్వేద నిష్ఠుడని రాముడు. తర్వాత ఎంత బాగా వర్ణించాడంటే మనకి ఇందాక చెప్పారే ఏం సాముద్రికం, హస్త సాముద్రికం, ఉంగమ్మ సాముద్రిక శాస్త్రం అంటాడు. ఆ సాముద్రిక శాస్త్రములో వర్ణన ఉంటుంది, ఇలా ఉండాలి ఇలా ఉండాలి, అపురుష లక్షణాలు ఇవన్నీ. అవన్నీ కూడా ఆంజనేయ స్వామికి తెలుసు. దాని ప్రకారము చక్కగా రాముడిని అంతా వర్ణించి చెప్తాడు. ఇంత మంచి వర్ణన ఎక్కడా కనిపించదు మనకి. కేవలం సుందరకాండలో హనుమంతుడు ముఖతః ఇదంతా మనకు కనిపిస్తుంది. సరే అదంతా సీతాదేవి విన్న తర్వాత అప్పుడు ఆవిడకి కాస్త నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ హనుమంతుల వారితో అడుగుతుంది. ఏమిటి అంటే, సరే మీ ఇద్దరికి మైత్రి కుదిరిందని చెప్పావు, మరి రామదూతని పరిచయం చేసుకుని కేవలం రామదూతనే కాదు వాయుపుత్రుణ్ణి అని ఇప్పుడు చెప్పాడు, ఇప్పటిదాకా చెప్పలే. తను వాయుపుత్రుడు కదా, కాబట్టి ఆ విషయం మీరు తెలుసుకోవాలి. చెప్పిన తర్వాత రాముడు క్షేమంగా ఉన్నాడు, ఆయనకేమీ ఇది జరగలేదు. మరి లక్ష్మణుడు కూడా శ్రద్ధగా శ్రీరామచంద్రుడిని సేవిస్తూ ఉన్నాడు. మరి సుగ్రీవుడు ఆయనకి స్నేహం అండగా ఉన్నాడు, కాబట్టి ఏమీ మీరు బాధపడాల్సిన పని లేదు. ఎంతో భాగ్యవశం వల్లనే అప్పుడు మీరు నాకు కనిపించారంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి అంత వినయవంతుడో చూడండి. నా భాగ్యం వశం వల్ల నేను మిమ్మల్ని చూడగలిగాను, కానీ సీతాదేవి కోసం కదా ఆంజనేయ స్వామి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా భాగ్యం వల్ల నేను మిమ్మల్ని చూడగలిగాను, అంతే కదా. కాబట్టి మీ దర్శనం నాకు కలగటం వల్ల ఇప్పుడు వానరులేక సంతాపం అంతా తొలగిపోతుంది. ఎందుకు? సీత జాడి తెలుసుకొస్తే వానరులందరూ బతుకుతారు, లేకపోతే వాళ్ళందరూ ప్రాణాలు వదలాల్సిందే. నిజంగా తల్లి ఆయన అంటాడు, దిష్ట్యా హిమవన వ్యర్థం దేవి సాగర లంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శన కృతం యశః. నా అదృష్టం ఎంతో గొప్పది తల్లి, కానీ నేను సముద్రాన్ని లంఘించడం అనే ఈ కార్యం వృధాకుండా మీరు నాకు కనిపించారు కదా, కాబట్టి మిమ్మల్ని దర్శించటం వల్ల నాకు కీర్తి పెరిగింది, అంతే కదా.
ఆంజనేయ స్వామి ఎందుకు పూజింపబడుతున్నాడంటే మామూలుగా సముద్రం లంఘిస్తే ఏం గొప్ప కాదు. సీతను చూడగలిగాడు, సీత వార్త రాముడికి అందించగలిగాడు, చాలా చేశాడు. అందుకని నాకు కీర్తి కూడా కలిగింది. ఇది నా భాగ్యం, ఇది నా అదృష్టం అని అంటాడు. తర్వాత ఇక రాముడు తప్పకుండా లంకకు వస్తాడు. ఈ రాక్షసులందరినీ, రాక్షస వంశాన్ని మొత్తం సర్వనాశనం చేయగలడు. త్వరగా మిమ్మల్ని ఆయన తీసుకువెళ్ళిపోతాడు, అయోధ్య తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పి ఇక తాను వానరుడు ఎలా అయ్యాడో చెప్పాడు. వాయుపుత్రుడు కదా, వాయుపుత్రుడు ఎలా అయ్యాడో చెప్పాడు. వాయుదేవుడి యొక్క అంశ వల్ల అంజనాదేవికి ఆయన జన్మించాడు కదా, అది కూడా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అప్పుడు నేను మరి రామదూత అని మీరు నమ్మండి, అర్థం చేసుకోండి అనేటప్పటికీ అప్పుడు సీతాదేవి ఆహా ఎంతో ఆనందం. అప్పుడు ఇప్పటిదాకా దుఃఖంతో కృంగిపోయిన సీతాదేవి రామదూతను చూడగానే ఆనంద బాష్పాలు వచ్చేసాయట. ఓ, నా కోసం రాముడు ఇంత ప్రయత్నం చేశాడా, ఇంత కృషి ఉందా వెనక, ఒక సీతమ్మ కోసమే ఇదంతా కృషి. కాబట్టి అప్పుడు ఆనందం కలిగిందట సీతాదేవికి. కలిగిన తర్వాత ఇక మరి రాముడి దగ్గరికి వచ్చినందుకు గుర్తు ఏంటి, ఏదో గుర్తు ఉండాలిగా. అన్నీ వర్ణించి చెప్పినా ఏదో ఒకటి ఉండాపించాలి అక్కడ. అందుకని ఆనాడు 4 జట్ల వాళ్ళు 4 వైపులకు వెళుతున్నారు వానరులు. దక్షిణ దిక్కుగా ఆంజనేయ స్వామి, ఎవరు ఇంకా జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరిలోకెల్లా ఒక్క హనుమంతుడిని మాత్రం పిలిచి రాముడు ఏం చేశాడు, తన ఉంగరాన్ని ఇచ్చాడు. ఇంకెవరికి ఇవ్వలే. ఆయన అంగదుడు గ్రూప్ లీడరు, ఆయనకి ఇవ్వలే కదా. ఎవరైనా వాలిపుత్రుడు, ఆయనకి ఇవ్వలేదు, హనుమంతుడికే ఇచ్చాడు. అది ఆయన దగ్గరే ఉందిగా ఆ ఉంగరం. అందుకని ఆ ఉంగరాన్ని చూపించి సీతమ్మకి ఇంకా విశ్వాసం కలగటానికని వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం. అంగుళీయకం పశ్య. అమ్మా ఇదిగో ఈ ఉంగరాన్ని చూడమ్మా. ఏ ఉంగరం? రామనామాంకితం. దాని పేరు ఏముంది, దానిపైన రామ అనే పేరు ఉంది, చెక్కి ఉంది అక్షరం. ఒకప్పుడు ఇది ఉండేది చూడండి, కొన్ని సంవత్సరాల క్రితము ఇది ఉండేది, అవునా? పేరు ఉంగరం పైన చెక్కుకునేవాళ్ళు ఒకానొకప్పుడు. మీకు గుర్తుందో లేదు, పాతకాలంలో. ఎవరి పేరుంది? రాముడి పేరుంది. ఆ ఉంగరం ఎవరిచ్చారు? రాముడు ఇచ్చాడు, అంతేగా. చూడమ్మా, ఈ ఉంగరం రాముడి పేరుంది దీనిపైన అని ఇచ్చాడు. ఇచ్చేటప్పటికీ మీరు నమ్మకం మీకు కలిగించడాని కోసమని రాముడు నాకు స్వయంగా ఇచ్చారు ఈ ఉంగరాన్ని అని చెప్పి, ఇక నీకు దుఃఖాలించాల్సిన పని లేదు, నీ దుఃఖాలన్నీ తొలగిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ ఉంగరం చూడగానే సీతాదేవికి రాముడిని చూసినంత సంతోషం కలిగింది, ఎంతో ఆనందం కలిగి అప్పుడు తతస్సా హ్రీమతీ బాల భర్తృ సందేశ హర్షిత పరితుష్టా ప్రియం కృత్వా ప్రశంస మహాకపిం. దీన్ని ఏమంటారంటే అభిజ్ఞ అంటారు. అభిజ్ఞ అంటే ఆనవాలు, ఆనవాలు అంటారు చూడండి. రాముడి దగ్గర నుంచి వచ్చినందుకు గుర్తు ఏమిటి అంటే ఈ ఉంగరం. ఈ అభిజ్ఞ చూసిన తర్వాత రాముడు సందేశం పంపించినట్టుగా, రాముడే అక్కడికి వచ్చినట్టుగా ఆవిడకి భావన కలిగి చాలా సంతోషిస్తూ అప్పుడు హనుమంతుడిని ప్రశంసించింది. అప్పటిదాకా అనుమానంతో బాధతో రకరకాలుగా మనసు ఊగిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంతో ఆయన ప్రశంసించింది. హనుమ, నీవు చాలా మరి పరాక్రమవంతుడివి, గొప్ప సమర్థుడివి, బుద్ధిశాలివి. లేకపోతే ఒంటరిగా అసలు సముద్రాన్ని లంఘించడం ఎవరికి చేతగాని పని, ఒంటరిగా రాక్షస వలయంలో ప్రవేశించావు, అవునా కాదా? అంత అవలీలగా ఈ పని అంతా సాధించుకొచ్చావు. కాబట్టి నీలాంటి వానరుడు ఎవరు నాకు కనిపించడు, సామాన్యమైన వానరుడు కాదు నీవు. అందుకే రాముడు నిన్ను నా దగ్గరికి పంపించాడు, అవునా? ఈ ఉంగరం నీకే ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆవిడంటుంది సీతాదేవి, అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమవిభాషితం యద్యసి ప్రేషితస్తేన రామేణ విద్మన. రాముడు అన్నీ ఎరిగినవాడు, బుద్ధిమంతుడు, ఆయన బుద్ధిశాలి. కాబట్టి నీవు నాతో మాట్లాడటానికి తగిన అర్హుడివి, నాతో మాట్లాడదగిన అర్హత నీకుంది కాబట్టే రాముడు నీకు ఉంగరం ఇచ్చి నా దగ్గరికి పంపించాడు.
అంటే సీతాదేవి ఎందుకు ఆ మాట అన్నది అంటే, రాముడు ఎవరిని పడితే వాడు పంపుతాడండి సీతమ్మ దగ్గరికి? పంపుతారా? పంపరు. తనకి ఎంతో నమ్మకస్తుడైన వాడు, అంతేనా? మరి ఆయన వ్యక్తిత్వం కూడా అంత గొప్పది హనుమంతుల వారిది. కాబట్టి ఇన్ని శుభలక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి, పరాక్రమం సత్యత అన్నీ ఉన్నాయి కాబట్టే రాముడు నాతో మాట్లాడడానికి నిన్ను ఎందుకంటే పరీక్షించకుండా రాముడు ఎవరిని పంపడం, ఎస్పెషల్లీ నా దగ్గరకు పంపించేటప్పుడు, అంతే కదా. అందుకని రాముడి చేత నువ్వు పరీక్షింపబడే ఉన్నావు, అవునా అని చెప్పి అది సంతోషిస్తుంది. సరే, బాగుంది. ఇప్పుడు రాముడు క్షేమంగా ఉన్నాడని చెప్పావు కదా, క్షేమంగా ఉంటే మరి నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఆయన? నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నానే, ఆయన కోపం రావాలి కదా, నన్ను అపహరించినటువంటి శత్రువు రాక్షసుడి పైన కోపం రావాలి కదా, కాబట్టి ఎందుకు కోపంతో ఈ భూమిని కాల్చి పారేయట్లేదు అని అంటాడు. అంత శక్తివంతుడు కదా రాముడు, దేవతల్ని కూడా ఓడించగలిగిన సమర్థుడు కదా, మరి నా దుఃఖాన్ని ఎందుకు తొలగించట్లేదు రాముడు? ఒక్కసారిగా ప్రశ్నించింది. తర్వాత మళ్ళీ ఇంతలో మళ్ళీ రాముడి పైన దృష్టి పోయింది. అది కాదులే, రాముడు మనసులో బాధపడుతున్నారేమో నా గురించి, ఆయన కూడా నేను దుఃఖిస్తున్నట్టుగా నా గురించి ఆయన కూడా దుఃఖిస్తున్నాడేమో కదా, ఆ దుఃఖంలో ఈ శత్రువుల్ని ఎదిరించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఇంకా దుఃఖంలో శోకంలో మునిగిపోయినప్పుడు యుద్ధ ప్రయత్నాలు చేయరు కదా. కాబట్టి చేస్తున్నాడో లేదో, ఆయన కూడా దీనుడైపోయాడేమో, భ్రాంతుడైపోయాడేమో, ప్రయత్నం చేయట్లేదేమో కార్యసాధనకి అని మళ్ళీ ఒక విధమైన ఆలోచన వచ్చింది. తర్వాత మరి రాముడు శత్రు సంహారం చెయ్యాలి అంటే ఆయన అన్నీ తెలిసినవాడు, సామధాన భేద దండోపాయాలు అన్నీ తెలుసు కదా. కాబట్టి మరి ఇక్కడ శత్రువుని జయించాలంటే కొంతమంది మిత్రులు చేసుకోవాలిగా, ఎందుకంటే అరణ్యానికి ఒక్కడే వచ్చాడుగా, ఇద్దరు రామలక్ష్మణులే. కాబట్టి ఇంతమంది వీళ్ళని జయించాలంటే ఆయనకి ఏం కావాలి? కొంతమంది సహాయం కావాలి. కాబట్టి మైత్రి చేసుకుంటున్నాడా లేదా? మిత్రత్వాన్ని సంపాదించాడా? ఆ మిత్రులందరూ మంచివాళ్ళేనా? ఇక్కడ సీతాదేవి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇంకా దీన్ని రామాయణంలో కచ్చిత్ సర్గ 2 ఉన్నాయి. అయోధ్యాకాండలో ఒక కచ్చిత్ సర్గ ఉంది, సుందరకాండలో కచ్చిత్ సర్గ. కచ్చిత్ అంటే అది అవునా, ఇది ఇలా జరిగిందా, ఇది ఇలాగా అని ప్రశ్నించడం. కచ్చిత్ కచ్చిత్ కచ్చిత్. అలా రాముడు ఎక్కడ భరతుడికి చెప్పాడు కచ్చిత్ సర్గలో, మొత్తం రాజ్యాంగ విషయాలన్నీ చెప్పేస్తాడు. ఇక్కడ సీతాదేవి ప్రశ్నలు వేస్తుందన్నమాట. ఏం ప్రశ్నలు అనంటే, రాముడు బాగుంటే మరి మిత్రుల్ని సంపాదించుకోవాలి, బలం పెంచుకోవాలి, సైన్య బలం పెంచుకోవాలి, మరి యుద్ధానికి రావాలి, రావణాసురుడిని జయించాలి కదా. అంతేకాదు, కేవలం మానవ ప్రయత్నం సరిపోదు, అది కూడా చెప్తుంది సీతాదేవి. కచ్చిదాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. మరి రాముడు సరే ఆయన గొప్ప పరాక్రమవంతుడు అయినప్పటికీ కూడా దైవంచ ప్రతిపద్య, పురుషకార్యం చెయ్యాలి. రెండోది దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందాలి, ఆరాధించాలి. రెండిటికీ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏమిటి? ఒకటి దైవ సహాయం, రెండవది మానవ ప్రయత్నం. మానవ ప్రయత్నంతోనే ఊరుకుంటే ఎక్కడో ఆటంకాలు వస్తాయి, దైవ సహాయం కోరుకోవాలి. కాబట్టి దేవతలను ఆరాధిస్తున్నాడా? రెండింటికి సమమైన ప్రాధాన్యతని ఇస్తున్నాడా? కేవలం దేవుళ్ళే చేస్తారని ఊరికే కూర్చున్నాడా? పురుష ప్రయత్నం లేకుండా కేవలం నేనే దాంతో సాధించగలనని ఊరుకున్నాడా? దైవ సహాయం లేకుండా. ఇవన్నీ బోధలే కదండి, బోధేగా. కాబట్టి కేవలం నా ప్రయత్నంతో అన్నీ జరగవు, దైవ సహాయం కావాలి, దేవతల్ని యొక్క అనుగ్రహాన్ని వేడుకుంటున్నాడా రాముడు అని అడుగుతోంది సీతాదేవి. కచ్చిన్న విగత స్నేహ ప్రవాసాన్మయి రాఘవ కచ్చిన్మాం వ్యసన అస్మాత్ మోక్షయిష్యతి వానరా. అది మరి ఇప్పుడు నేను దూరం అయిపోయాను కదా, అపహరించబడ్డాను కదా, మరి దూరం అయిపోయినప్పుడు నా పైన ప్రవాసం, చాలా దూరం అయిపోయాను. విగత స్నేహ, రాముడికి నా పైన స్నేహం తగ్గిపోయిందా? ఓ ప్రశ్న అడిగింది. నన్ను ఈ కష్టాల్లోంచి రాముడు విడిపిస్తాడా? ఇంతకాలం దూరం అయిపోయాను కదా అని
పైగా రాముడు కూడా గొప్ప సుఖాలకు అలవాటు పడ్డ చక్రవర్తి కొడుకే కదా ఆయన కూడా. ఇప్పుడు ఆయన ఇంత కష్టం వచ్చి పడింది కదా, నా వియోగ దుఃఖం, ఆ దుఃఖంలో ఒకవేళ కుంగిపోతున్నాడు ఆయన కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అత్యంతమైనది. ఈ అత్యంతమైన ప్రేమలో ఒకసారి దూరం అయినప్పుడు ఏమిటంటే వియోగ దుఃఖాన్ని భరించలేక ఆయన కూడా కుంగిపోయాడా ఏమిటి అని మళ్ళీ ఒక ప్రశ్నే, అనుమానం. ఇకపోతే కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, భరతుడు వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారా, బాగున్నారా అందరూ కలిసి అడిగాడు. ఇకపోతే మళ్ళీ ఒక మాట, మళ్ళీ ఆవిడకి అనుమానమే, మరి భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడునే వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళేమో అయోధ్యలో ఉండుంటారు, రాజ్యం చేస్తుంటాడు కదా భరతుడు, గొప్ప సైన్యం ఉంది కదా అక్కడ, రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధం జరిగేటప్పుడు భరతుడు సైన్యాన్ని పంపిస్తాడా రాముడికి సహాయంగా? ఇక సుగ్రీవుడు ఉన్నాడు కదా వానరుడు, కాబట్టి వానరులు కూడా చాలామంది ఉంటారు కదా, కాబట్టి సుగ్రీవుడు వానరులందరితో కలిసి వస్తాడా సహాయంగా యుద్ధం చేయడానికి అన్ని ప్రశ్నలు. తర్వాత ఇక మళ్ళీ ఏమంటుందంటే ఆవిడ, రాముడు మరి యుద్ధంలో వీళ్ళని జయించాలంటే, మరి రావణాసురుని జయించాలంటే వీళ్ళందరి సహాయం కావాలి కదా, అచిరకాలంలో మరి రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత నన్ను చూస్తాడా, అంటే రాముడి దర్శనం నాకు కలుగుతుందా ప్రశ్న వేసింది. అంతేకాదు ఇంకోటి అడుగుతుంది ఆవిడ, ఏమిటంటే ధర్మాపదేశాత్యజతశ్చ రాజ్యం మాం చాప్యరణ్యం నయతః పదాతిం నాసీద్వ్యధాయస్య నభీర్న శోకః కచ్చిత్ సధైర్యం హృదయే కరోతి. నిజంగా కష్టాలంటే రాముడిదే, సీతమ్మవే. అవన్నీ సీతమ్మకు తెలీదా? మరి పితృవాక్ పరిపాలన కోసము రాముడు అఖండమైన సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాన్ని వదిలి కాలినడకతో వచ్చాడు అరణ్యం. అవునా? అరణ్యవాసంలో ఎంతో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు నేను దూరం అయిపోయా, కనీసం ధర్మపత్ని నేను దూరం అయిపోయా, ఇన్ని బాధలు, రాజ్యము పత్ని ఇన్ని కోల్పోయిన రాముడు మనోవ్యధపడుతున్నాడా, శోకం కలుగుతుందా ఆయనకి, ధైర్యం కూడా తీసుకొని రాముడు నిలబడగలుగుతున్నాడా అని ప్రశ్నించింది ఆవిడ. మాటిమాటికి అదే ప్రశ్న. ఇకపోతే మరి తల్లి తండ్రి ఇంతమంది ఉన్నారు, బంధువులు ఉంటారు కదా, అయితే నాకంటే ప్రియమైన వాళ్ళు రాముడికి ఎవరు గారు? అంతమంది ఉన్నా ఎవరిని, ఆయన హృదయంలో ఎప్పుడూ ఉంటాను, అందుకు నాకంటే ప్రియులు ఎవరూ లేరు రాముడికి. అందుకని నా ఒక వృత్తాంతాన్ని విన్న తర్వాత ఆయన ఎంత బాధపడుతున్నాడో కదా, ఇప్పుడు ఆయన గురించి నువ్వు చెప్పేవాటి నాకు సంతోషంగా ఉంది, కానీ ఆయనకి ఇంకా ఈ వార్త అందలేదు కదా అని ఇన్ని ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు సీతాదేవికి మరి నమ్మకం కలిగించాలి కదా, అందుకని మళ్ళీ నిజంగా హనుమంతుడు సీతమ్మ ఎడలు ఎంత భక్తి కలిగిందంటే ప్రతిసారి 2 చేతులు పైకెత్తి శిరస్సు పైన పట్టుకొని తలకాయ ఉంచి మాట్లాడుతుంది. సీతమ్మ అంటే అంత పూజ్య భావన కలిగింది. అప్పుడు ఇలా అంటాడు, అమ్మా మరి ఇదంతా నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు, అసలు రాముడికి నీ జాడ తెలియలేదు తల్లి, తెలిస్తే ఒక్క క్షణమైనా ఊరుకుంటాడా? తెలియలేదు కాబట్టే ఇంతకాలం ఆగింది. కాబట్టి త్వరలోనే శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో వస్తాడు, లంకకు వస్తాడు, వచ్చి వీళ్ళందరినీ కూడాను యుద్ధంలో సంహరించగలడు రాముడు అని చెప్తాడు. ఇక నీకు భయపడాల్సినటువంటి పని లేదు అని ధైర్యం చెప్పి, రాముడు పరిస్థితి నీకు తెలియదమ్మా, నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో నేను చూశాను కళ్ళారా, రాముడు అంతే వియోగ దుఃఖంలో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి రాముడికి నీకు నిద్ర లేదనుకుంటున్నావు కదా, నిద్ర లేదనుకుంది కదా సీతాదేవి, కాబట్టి రాముడికి మాత్రం కంటికి నిద్ర ఉందా? లేదు. ఒకవేళ అలసిపోయి ఎప్పుడైనా కంటికి అట్లా కునుకు పట్టినా అప్పుడు రాముడే ఎలా ఉంటాడట అని చెప్తున్నాడు. అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. నిద్ర లేదు కంటికి, ఎప్పుడైనా పడితే సీతేతి మధురాం వాణి, సీత అని మేల్కొంటాడు వెంటనే. నిద్రలో కూడా ఆయనకి సీత అంటూ మేల్కొండేవాడట రాముడు. నాణ్య నిత్యం ధ్యానపరో రామ నిత్యం శోకపరాయణ నాణ్యచ్చింతయతే కించిత్. ఏమీ ఆలోచించట్లేదమ్మా రాముడు, నిన్నే ధ్యానిస్తున్నాడు, నీ గురించే ఆయన శోకిస్తూ ఉన్నాడు. ఎంతగా ఆయన
ఆలోచిస్తున్నాడంటే అడవిలో ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి కదండి, అడవి ఈగలు దోమలు అవన్నీ వాళ్తూ ఉంటాయి, బాధపడతాయి. అవన్నీ కుట్టినా వాలినా ఆయనకి అసలు స్పృహ లేదంటే, ఎందుకు ఆయన మనసు ఎక్కడో ఉంది, సీతలో ఉంది. కాబట్టి ఇవన్నీ పట్టించుకోవట్లేదు రాముడు. ఒకవేళ నిద్రపోయినా నిన్నే తలుచుకుంటున్నాడు, పలవరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇద్దరు అరణ్యాల్లో 13 సంవత్సరాలు సంచారం చేశారు కదా. అరణ్యాల్లో ఏ పువ్వు కనిపించినా, ఏ పండు కనిపించినా ఆయనకి సీతే గుర్తొస్తుందట. ఎందుకు ఆ సంచారం చేసేటప్పుడు ఓ మంచి పువ్వు కనిపిస్తే కోసి సీతకి ఇచ్చేవట్ట ఆయన, ఓ పండు కనిపిస్తే సీతాదేవికి ఇచ్చేవట్ట. అవన్నీ గుర్తొస్తాయి కదా. అందుకని అవన్నీ చూసినప్పుడల్లా నిన్నే తలుచుకుంటున్నాడు రాముడు, దుఃఖిస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను పొందటానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తున్నాడు శ్రీరాముడు. చెప్పేటప్పటికీ అప్పుడు సీతమ్మకి 2 రకాల భావాలు ఉన్నాయట. ఎట్లాగుంటుందంటే, ఎవరైనా అమృతం ఇచ్చి దాంట్లో ఒక బొట్టు విషం కలిపారనుకోండి, ఎట్లాగుంటుంది? అట్లా ఉంది ఆంజనేయ నువ్వు చెప్పిన విషయాలు. రాముడికి నాపైనే దృష్టి ఉంది, నా కోసం తప్పిస్తున్నాడంటే నాకు ఆనందంగానే ఉంది. కానీ నా కోసం ఇంత దుఃఖిస్తున్నాడా రాముడు అనుకుంటే మళ్ళీ నాకు బాధ కలుగుతూ ఉంది. ఏమిటి ఈ ప్రారంధం మా ఇద్దరికంటుంది సీతాదేవి. చూడండి, ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వాతి దారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. అది దైవం. ప్రతివాడు కూడా దైవానికి లోను కావాల్సిందే, దైవానికి తల వంచాల్సిందే. అదే అంటుంది. మనిషికట అత్యంతమైన ఐశ్వర్యం కానీ దారుణమైన దుఃఖాలు కానీ మనిషిని ఏం చేస్తాయట, ఎలా ఈ దైవం అనేటువంటి శక్తి ఎలా పశువుని లాక్కుపోయినట్టు లాక్కుపోతుందంట. ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు. అది సాక్షాత్తు శ్రీరామచంద్రుడైనా బాధపడాల్సిందే. మరి సీతాదేవి అదే అంటుంది. ఇప్పుడు ఎవరంటున్నారు? సీతాదేవి అంటుంది. సో మా ఇద్దరికి ఇంత దారుణమైన దుఃఖాలు వచ్చాయి కదా. ఒకప్పుడు ఐశ్వర్యం అయోధ్యలో ఎంతో అనుభవించారు, ఇప్పుడు ఇద్దరు కూడా అతి దారుణమైన దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఇదంతా ఏమిటంటే దైవం, దాన్ని ఎవరు ఎదుర్కోలేరు. దైవోహి దురతిక్రమ అని చెప్పి. సరే, ఇక్కడ పరిస్థితి ఏమిటో చెప్తా. నా పరిస్థితి 2 నెలలు గడువు ఇచ్చాడు ఇప్పుడు ఈయన రావణాసురుడు. మరి విభీషణుడి గురించి వార్తలు కూడా సీతమ్మకు వచ్చాయి. విభీషణుడు ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పాడు సీతని తిరిగి ఇవ్వమని. ఈవిడకు కూడా కొంత దూతలు ఉన్నారు ఎక్కడ లంకలో కూడా సీతాదేవికి. త్రిజటే కాదు, ఇంకా ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళ గురించి వస్తుందన్నమాట. విభీషణుడు కూతురు ఆవిడ ఉంది. విభీషణుడు కూతురు సీతాదేవికి ఫ్రెండ్. ఎందుకంటే ఆయన మంచి సాత్వికుడు కదా. సో ఆయన కూతురు కూడా అట్లాంటిదే. కాబట్టి విభీషణుడు బహుశా నేను అనుకోవడము కూతుర్ని పంపించేవాడు సీత దగ్గరికి. ఆవిడకు ఊరట కలిగించమని, మంచి మాటలు చెప్పమని ఏవో ఉంటాయి కదా. అందుకని తాను వెళితే ప్రాణాలు తీసేస్తాడు రావణాసుడు, పోకూడదు, విభీషణుడు పోకూడదు. అందుకని ఏం చేశాడు, తన కూతుర్ని పంపించేవాడేమో. అందుకని చెప్తే ఆవిడకి ఎలాగో ఇన్ఫర్మేషన్ అక్కడ జరిగేవని తెలుసు. అందుకని రావణ సోదరుడు ఉన్నాడు విభీషణుడు. రావణాసురుడు బతిములాడు, చెప్పాడు ఎన్నోసార్లు నన్ను తిరిగి రాముడికి ఇచ్చేయమని. కానీ ఇవ్వటానికి అతనికి ససేమరా ఇష్టం లేదు. ఎందుకు? వాడు రావణాసురుడు మృత్యువు వెంటాడుతూ ఉంది కాబట్టి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. ఆ విభీషణుడు పెద్ద కూతురు ఉంది, ఆవిడ పేరు నల, జ్యేష్ఠా కన్యా నలా నామా, నల ఆవిడ పేరు. కాబట్టి తల్లి పంపించిందట. విభీషణుడు భార్య అమ్మాయిని సీతాదేవి దగ్గరికి పంపించేదట ఎప్పుడు. అంటే విభీషణుడి ఫ్యామిలీ ఒక్కటే సీతమ్మకి సపోర్ట్ లంకలో. ఈ త్రిజట ఈవిడ ఇద్దరు కూడా ఆ ప్రకారంగా నాతో వచ్చి చెప్పేది ఆవిడ. అందుకని మరి ఏం లేదు, నాకు కూడా ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. రావణాసురుడు ఇవ్వటానికి ఇష్టపడ్డు, కానీ నాకు నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి రాముడు తప్పకుండా వస్తాడు, తప్పకుండా నన్ను తీసుకువెళ్ళిపోతాడు అనే నమ్మకం నాకు ఇప్పుడు ఏర్పడింది అని చెప్పింది. సరే, ఆయన రాముడికి ఏం భయం ఈ రావణాసుడితో యుద్ధం చేయడానికి. 14,000 మందిని 24 నిమిషాల్లో సంహరించాడు రాముడు. కాబట్టి ఇదేమీ కష్టం కాదు ఆయనకి. అంతేకాదు, సముద్రం దాటడం ఎందుకు, ఓ బాణం వేస్తే ఎండిపోతుంది.
కావాలంటే కానీ చేయడాని అలా జరుగుతుంది, ఆయనకేమి ఇది కాదు అని చెప్పేటప్పటికి అప్పుడు సీతమ్మకి ఆనందం కలిగిందని ఆంజనేయ స్వామికి తెలిసిపోయింది. అప్పుడు ఇంకో ఆలోచన, సెకండ్ థాట్ వచ్చింది. ఏంటంటే, ఇంత బాధపడుతుంది ఈ తల్లి, ఆయన అక్కడ బాధపడుతున్నాడు, వీళ్ళిద్దరు బాధ చూడలేకపోతున్నారు స్వామి, మధ్యలో నేను ఏదో ఒక మంచి పని చేసి తొందరగా వీళ్ళ బాధ నుంచి బయటపడవచ్చు కదా అని ఏం ఉపాయం ఆలోచించాడంటే, అమ్మ అంతదాకా ఎందుకు, రాముడు రావటం, ఆయన యుద్ధం చేయటం ఇదంతా ఎందుకు, నేను క్షణంలో ఇప్పుడు బయలుదేరంటే ఇంకో సాయంత్రంలోపు వెళ్ళిపోతాను, అంతే కదా, హాయిగా మళ్ళీ రాముడి దగ్గర తీసుకువెళ్ళి నేను రాముడికి అప్పగించేస్తాను. నేను ఎంతసేపు పొద్దున బయలుదేరి సాయంత్రం ఫ్లైటే కదా, ఆంజనేయ ఫ్లైటు కాబట్టి ఎంతసేపు, కాబట్టి నీకు ఇప్పుడే దుఃఖం నుంచి నీకు విమోచనం కలిగిస్తాను అంటాడు. అని కాబట్టి తల్లి నా వీపు పైన కూర్చో, నేను నిన్ను మోయడం ఏం పెద్ద కష్టం కాదు కదా, నేను మోసే శక్తి నాకుంది, అసలు లంకనే ఎదుగు తీసుకెళ్ళాలనుకున్నా నేను, కానీ నా అదృష్టం వాళ్ళు మీరు కనిపించారు, అందుకని ఏం ఇబ్బంది లేదు, హాయిగా నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి ఏమంటాడంటే, రాముడు ప్రస్రవణ పర్వతం దగ్గర ఉన్నారు ఇప్పుడు అని చెప్పి, అగ్నిదేవుడు, అగ్నిలో హోమద్రవ్యాన్ని సమర్పిస్తాం కదండి మామూలుగా, అలాగా ఒక పవిత్రమైన హోమద్రవ్యాన్ని తీసుకువెళ్ళినట్టుగా తీసుకువెళ్ళి రాముడికి నేను అందజేస్తాను అంటాడు. అనేటప్పటికీ అప్పుడు ఎక్కువ నీవు బాధపడకుండా తొందరగా నువ్వు రాముడిని దర్శించగలవు అనేటప్పటికీ నాకేం కష్టం కాదు, ఆకాశ మార్గాల్లో ప్రయాణం చేయటం నాకేం కష్టం కాదు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఏమంటాడంటే, ఇంకోటి అంటాడు, సీతమ్మకు మళ్ళీ అనుమానం వస్తుందేమో అని, అమ్మ నేను చాలా వేగంగా ప్రయాణం చేస్తాను, నా వేగానికి ఎవరు కూడా అందుకోలేరు, నా వెంటబడి మళ్ళీ లంకను రాక్షసులు వస్తారు అనుకుంటావేమో, వాళ్ళెవరు నా యొక్క వేగాన్ని అందుకోలేరు అని చెప్తాను. చెప్పేటప్పటికి ఇంకొకళ్ళు అయితే ఎంతో సంతోషిస్తారు, సంతోషించరా, అబ్బా ఇంకే హనుమ పోదాం అంటారు వెంటనే, ఎందుకంటే వెంటనే రావణ చూడకంటే మంచి ఛాన్స్ ఎక్కడ దొరికి బయలుదేరుతారు. కానీ సీతమ్మ అలాగా చాలా విజ్ఞురాలు, ఎంతో దూరాలోచన ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే, ఓ ప్రశ్న మళ్ళీ ఎంత సంవాదం జరిగిందంటే, ఓ హనుమా నువ్వు అంత దూరం నన్ను మోసుకెళ్ళాలనుకుంటున్నావు, మొత్తానికి వానరుడు బుద్ధి పోనిచ్చుకోలే, వానరుడు బుద్ధి పోనిచ్చుకోలే. ఎందుకు, అప్పుడు హనుమంతులు వారు ఎలాగున్నారంటే, ఇంత ఉన్నాడు, ఇంతే, ఓ చిన్న పిల్లి పుసి క్యాట్, ఆ పిల్లి అంతే ఉన్నాడు ఆయన, పెద్ద రూపం లేదు అయింది, చెట్టు కొమ్మలో దాగి ఉన్నాడు కదా, ఆ రూపంలోనే ఉన్నాడు, పెద్ద చేసుకోలేదు ఆయన, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ దృష్టి ఆయన పైన పడుతుందని చిన్న రూపంలో ఉన్నాడు. అందుకని సీతమ్మకి మొత్తానికి వానరుడు అనిపించుకోలే హనుమా, ఇంత చిన్న శరీరం నీకుంది, సముద్రాన్ని దాటానంటే పోన్లే అనుకోవచ్చు, కానీ నన్ను ఎలా మోసుకెళ్తావు నువ్వు, సీతాదేవి అంటే మనుష్య రూపంలో ఉంది, కొంచెం ఉంటుంది కదా, నన్ను ఎలా మోసుకెళ్తావు చెప్పు అని అడిగితే ఆంజనేయ స్వామికి చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. అసలు నా సంగతి ఎవడికి తెలియనట్టుంది, నన్ను ఎలా మోసుకెళ్తావు, నేను చెప్తూనే ఉండి లంకను కూడా తీసుకెళ్ళిపోతాను అంటుంటే నన్ను ఎలా మోసుకెళ్తావని నన్ను ఇన్సల్ట్ చేస్తుంది సీతమ్మ, నా శక్తి ఆవిడకి తెలియదు కాబోలు అనుకొని వెంటనే ఆయన ఇచ్చారూపం కదా స్వామికి, ఏ రూపం అయినా ధరించగల శక్తి ఉనికి, అందుకని ఆలోచించి సరే ఇప్పుడు నా రూపాన్ని చూపిస్తాను, అప్పుడైనా నా పైన నమ్మకం కలుగుతుందేమో అని చెప్పి ఆమెకు నమ్మకం కలిగించడానికి శరీరాన్ని పెంచాడు. ఎంత పెంచాడు, ఓ ఆకాశం అంటే అంతగా పెంచేసేట, అలా శరీరాన్ని పెంచి ఓ పర్వతాన్ని దాటిపోయినంత ఆకారం, అంత ఆకారంతో నిలబడ్డాడు. ఇట్లా నిలబడ్డాడు స్వామి. చూసి, అమ్మా చూసావా ఇప్పుడు ఈ మొత్తం లంకా నగరాన్ని ఇలా పెకిలించుకొని పోయేటువంటి శక్తి నాకున్నది, అందుకని ఇప్పుడైనా సందేహాన్ని విడిచిపెట్టు, తప్పకుండా నీ దుఃఖం వెంటనే తొలగిపోతుందమ్మా అని చెప్పాడు. ఆ రూపాన్ని చూసేటప్పటికి అప్పుడు సీతమ్మకి నమ్మకం కలిగింది. ఇప్పటిదాకా నమ్మకం కలిగినా శక్తి అంత ఉందో లేదో అని మళ్ళీ ఒక అనుమానం,
కాబట్టి ఓ నిజమే నిజమే, నీ యొక్క రూపము ఇదంతా చూస్తే నాకు నీ యొక్క గమనానికి అడ్డం లేదు అని అర్థమైంది. అగ్ని లాంటి తేజస్సు, వాయువు లాంటి వేగము కదా, ఇలాంటిది నీకుంది. కాబట్టి సముద్రాన్ని నీవు తప్ప ఇంకెవరు దాటగలరయ్యా, నువ్వు దాటగలవు బానే ఉంది. సరే, అయితే మన ఇద్దరం కలిసి ఒకటి ఆలోచించాలి. ఏంటి ఎంత ఆలోచన చూడండి. నువ్వు నన్ను తీసుకెళ్తానన్నావు బాగానే ఉంది, నా దుఃఖం తొలగిపోతుంది, వెంటనే అయిపోతుంది అనుకుంటున్నావు. పని వెంటనే పని అయిపోవటం ముఖ్యం కాదు మనకి. రాముడి సంగతి ఆలోచించు. అది పాతివ్రత్యం అంటే. అంతేనా? ఆవిడ ఏమంటుందంటే రామకార్యం చెడిపోకూడదు. ఏమిటి రామకార్యం అనంటే, ఒకటి రాముడు మహాబలపరాక్రమ సంపన్నుడు అయిన మహావీరుడు, ధీరుడు. అలాంటి వీరుడి యొక్క పత్ని నేను, అవునా? నన్ను వీరపత్నిని రాముడు వీరుడిగా వచ్చి తీసుకెళ్ళాలి. అంతే తప్ప నీ పైన కూర్చొని వస్తే రాముడు పరాక్రమం ఏం తెలుస్తుంది? ఓ రాముడు ఏం చేశాడంటే ఓ కోతిని పంపించి తెప్పించుకున్నాడు సీతమ్మని అంటారు అందరూ. అనరా? అంటారా? అప్పుడు రాముడి యొక్క పరాక్రమానికి, శక్తి సామర్థ్యాలకి ఏమవుతుంది? మచ్చ ఏర్పడుతుంది. అవునా కాదా? రావణాసురుడు ఎత్తుకొస్తే అందరూ ఇలా చూపించారా, దొంగ పని చేశాడు వీడు, రాముడు లేకుండా ఎత్తుకొచ్చాడు అంటారు కదా. రేపు రాముడిని అలాగే అంటారు అనరా? మరి ఒక దూతను పంపించి తీసుకొచ్చాడు, సీతను తీసుకొచ్చాడు అంటారు. అలా కాదు, రాముడికి అవమానం జరుగుతుంది దీనివల్ల, నేను రాను అని అంటారు. ఇంకోటి ఏంటంటే, బాగానే ఉంది, నువ్వేమో ఆకాశంలో అంత ఎత్తున ఎగురుతావు కదా, నీవు పెద్ద శరీరం బాగానే ఉంది, నేను పైన కూర్చుంటాననుకో, నువ్వు వేగంగా వెళ్ళిపోతుంటే నాకు కళ్ళు తిరుగుతాయి కదా, అవునా కాదా? కళ్ళు తిరిగినప్పుడు నేను కింద పడిపోతే బ్యాలెన్స్ చేయటం, మెయింటైన్ చేయడం చాలా కష్టం. వేగంగా పైన వెళ్ళినప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళడం వేరు, ఇది ఓపెన్ అవునా? అప్పుడు నేను కింద పడితే ఎలా కుదురుతుంది? అప్పుడు జల జంతువులైనా మింగేస్తాయి, లేదా రాక్షసులైనా మళ్ళీ వచ్చేసి ఏ రకంగానే పట్టుకెళ్ళిపోతారు కదా. అంతేకాదు, నువ్వు ఇంత పెద్ద శరీరంతో ఎగిరిపోతుంటే రాక్షసులు ఊరుకుంటారా? కళ్ళు అప్పగించుకుని ఊరుకోరు. వాళ్ళందరూ వాళ్ళు వాయువేగంతో ఎగరగలిగిన వాళ్ళే, వాళ్ళు ఆయుధాలు పట్టుకొని నీ వెనక వస్తారు. వచ్చేసి ఏం చేస్తారు? అప్పుడు యుద్ధం చేయాలి వాళ్ళతో. తప్ప నన్ను రక్షించాలంటే యుద్ధం చేయాలి కదా మళ్ళీ. కాబట్టి వాళ్ళతో నువ్వు యుద్ధం చేస్తుంటావు, తప్పదు. యుద్ధం చేస్తున్న సమయంలో అప్పుడు నేను కింద పడితే నన్ను రక్షిస్తావా? ఓ పక్కన యుద్ధం చేస్తావా? ఇదంతా ఎంతో ఆలోచన చేయాలి. ఊరికే వెళ్ళిపోవడం కాదు, అక్కడ ఎగిరిపోవడం కాదు కదా. కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు యుద్ధం చేసి నేను మళ్ళీ కింద పడతానేమో, కింద పడితే మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు, అవునా? కాబట్టి యుద్ధం అనేది దైవాధీనం, జయాపజయాల నిర్ణయం కావు. కాబట్టి ఇవన్నీ మనం ఇలాంటి పనులు చేయకూడదు, అవునా? నీవు సమర్థుడు కావచ్చు, కానీ రాక్షసుల్ని రావణాసురుణ్ణి రాముడే రావాలి, రాముడు సంహరించాలి, గౌరవంగా నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడికి కీర్తి పెరుగుతుంది తప్ప ఇలా కాదు. అంతేకాదు, ఇంకోటి కూడా జరగవచ్చు. ఒకవేళ నేను కింద పడితే మళ్ళీ తీసుకొచ్చి రాక్షసులు ఇంకా ఎక్కడో లోపల దాచిపెడతారేమో కదా. ఇప్పుడు నువ్వు ఒక్కడు వచ్చి నా జాడ తెలుసుకున్నావు, ఒకవేళ నేను కింద పడితే ఇప్పుడు వాళ్ళు ఇంకో చోట ఎక్కడైనా దాచిపెట్టారనుకో, మళ్ళీ వెతుకులాడాలి కదా, మళ్ళీ ప్రయత్నం మొదలైపోతుంది కదా. ఇవన్నీ చాలా చిక్కు సమస్యలు, ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి? నీవు వెళ్ళాలి, రాముడికి సందేశం చెప్పాలి, రాముడితో కలిసిరా. అప్పుడు రాముడి వెంట నేను వస్తాను. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. కాబట్టి హనుమ, ఇప్పుడు నీవు రాముడి దగ్గరికి వెళ్ళి రాముడికి ఇచ్చేటువంటి ఆ సమాచార సందేశం పైన మా జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. నేను కానీ, సుగ్రీవుడు కానీ, అందరూ కూడా, అవునా? సరే, ఇప్పుడు ఆ రామలక్ష్మణులే కాదు, ఆ వానరులందరూ కూడా అక్కడ ప్రాణాలు బిగపట్టుకొని కూర్చున్నారు కదా. నువ్వు తొందరగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆ వార్త చెప్పు, అప్పుడు అన్ని కార్యాలు జరిగిపోతాయి అని ఒక విషయం చెప్పింది. మరొక మాట చెప్తుంది, భర్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. ఇంకో మాట అంటుంది, అసలు నేను ఒక వ్రతాన్ని పట్టుకున్నాను కదా, పాతివ్రత్యాన్ని. ఈ పాతివ్రత్యం దృష్టిలో నేను ఇంకొక శరీరాన్ని స్పృశించను, ఇంకో పురుషుడు ఎవడైనా సరే. ఇది నా ధర్మం.
సరే నువ్వు మాతృప్రేమతో నన్ను తీసుకెళ్తున్నావు, కానీ నేను మాత్రం అలా రాకూడదు, ఇది ఒక ధర్మం ఉంది నాకు. అయితే మళ్ళీ చూడండి, అన్నీ తానే ప్రశ్న తానే సమాధానం సీతది. మరి అప్పుడు రావణాసుడు ఎత్తుకొచ్చాడుగమ్మా, అప్పుడేం చేశావు అడిగేవాళ్ళు ఉంటారు. అందుకే సీత సమాధానం చెప్తుంది ఇప్పుడే. సరే ఆనాడు రావణాసురుడు నేను నా వశంలో లేను, ఒంటరిగా ఉన్నాను, అప్పుడు ఎత్తుకొచ్చాడు కదా, అది ఎత్తుకొచ్చాడు కానీ కావాలని నేను వేలు కూర్చోలేదు కదా. కాబట్టి అప్పుడు నేను నిస్సహాలై ఉన్నాను, నన్ను రక్షించుకునే పరిస్థితిలో లేను. కాబట్టి అది జరిగింది, దైవాధీనంగా జరిగింది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పుడు నేను రాముడికి గౌరవం చేకూరాలంటే నేను నీ వెంట రాకూడదు, రాముడు రావాలి, రావణాసురుని సంహరించాలి, సగౌరవంగా తీసుకెళ్తే రాముడికి గౌరవం, నాకు గౌరవం మిగులుతుంది అని స్పష్టంగా కారణాలు వివరించింది. వివరించిన తరువాత అప్పుడు కానీ ఆంజనేయ క్లియర్ కాలే. ఆయనకు ఒకటే ఆరాటం, ఇప్పుడు బాధను తొలగించాలి, సీతారాములు బాధను తొలగించాలని అనుకున్నాడు, ఇంత లోతుగా ఆలోచించలేదు. కాబట్టి సీతమ్మ సునిశ్చితమైనటువంటి ఆలోచన. చూడండి, అంత దుఃఖంలో కృంగిపోయేవాడికి ఇన్ని ఆలోచనలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఓ పక్కన దుఃఖాన్ని దుగమింగుకొని కార్యాలోచన ఎంత సమర్థవంతంగా చేయగలిగింది చూడండి. అది సరే. అప్పుడు స్వామి చాలా సంతోషించి మళ్ళీ తగిన విధంగా ప్రయత్నం చేస్తారు. రేపు చూద్దాం. బోలియే సియావర రామచంద్రకి, సీతామాతాకి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి, బోలియే సబ్ సంతనికి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.